సో ఇప్పుడు చూడండి అమ్మా క్వశ్చన్, రెండింటిని సపరేట్ గా తీసుకుందాం, ఆప్షన్స్ లో నీ ఆన్సర్ ఉండాలి. ఓకే, 3 - x గ్రేటర్ దాన్ 0. లాగ్ చూడగానే 3 గుర్తు రావాలి. f ఆఫ్ x గ్రేటర్ దాన్ 0. ఈసారి ఇది కిందది పోయింది, కిందది ఏంటమ్మా x గ్రేటర్ దాన్ 0, x నాట్ ఈక్వల్ టు 1. అర్థమైందా? 3 విత్ బేస్ x అన్నాడు అంటే x గ్రేటర్ దాన్ 0, x నాట్ ఈక్వల్ టు 1. ఇక్కడ 1/√, ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ 0. ఓకే, దీన్ని పంపియండి. నీట్ గా రాసుకుంటే x లెస్ దాన్ 3, x లెస్ దాన్ 3, x గ్రేటర్ దాన్ 0. x లెస్ దాన్ 3, 3 కన్నా తక్కువ అంటే లెఫ్ట్ సైడ్. x గ్రేటర్ దాన్ 0, 0 కన్నా ఎక్కువ. బట్ నా ఆన్సర్ లో 1 అనేది ఇంక్లూడ్ అవ్వద్దు. అదే కదమ్మా, లాగ్ అనగానే 3 కండిషన్స్. f ఆఫ్ x గ్రేటర్ దాన్ 0, a గ్రేటర్ దాన్ 0, a నాట్ ఈక్వల్ టు 1. a గ్రేటర్ దాన్ 0, a నాట్ ఈక్వల్ టు 1, రైట్? సో 2 కండిషన్ సాటిస్ఫై. అంటే 0 నుంచి 3 వరకు నువ్వు తీసుకోవచ్చు ఆన్సర్, బట్ -1 ఉండొద్దు. సో చెప్పండి అమ్మా ఇప్పుడు ABCD విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? నాకు ఆన్సర్ లో 2 గ్రేటర్ దానే అమ్మా, గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు ఎక్కడా లేదు. అది గ్రేటర్ దానే, ఇది గ్రేటర్ దానే. అంటే నాకు ఆన్సర్ లో 0, 3 రెండు లేదు. ఇంత ప్రాబ్లం చేసి బ్రాకెట్స్ లో కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టద్దమ్మా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే క్లోజ్ కి వెళ్తాం, గ్రేటర్ దాన్ ఉంటే జస్ట్ యూ విల్ లుక్ ఫర్ ఓపెన్ బ్రాకెట్. ఇంకా డొమైన్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాం నాన్న. బిఫోర్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్, మోడ్ ఎక్స్ స్టెప్ ఎక్స్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏంటి అంటే మోడ్ ఎక్స్, ఈ మోడ్ ఎక్స్ వచ్చేసరికి నువ్వు ఇన్పుట్ ఏదైనా నో కండిషన్, అవుట్పుట్ ఆల్వేస్ పాజిటివ్. ఇన్పుట్ -3, అవుట్పుట్ 3. ఇన్పుట్ -2, అవుట్పుట్ 2. ఇన్పుట్ 2, అవుట్పుట్ 2. నువ్వు ఇన్పుట్ ఏది ఇచ్చినా సరే సేమ్ నెంబర్ అవుట్పుట్ ఆల్వేస్ పాజిటివ్ వస్తుంది. దీనికి క్లియర్? ఇన్పుట్ ఏదైనా నేర్చుకో, నో రూల్స్, నో కండిషన్స్, నథింగ్. యూ కెన్ గివ్ ఎనీ ఇన్పుట్, అవుట్పుట్ ఆల్వేస్ పాజిటివ్. ఓకేనా, రైట్? స్టెప్ అంటే ఎంతమందికి తెలుసురా? స్టెప్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఎంతమందికి తెలుసమ్మా ఇది? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. నోట్స్ రాసుకోవాలంటే అక్కర్లేదమ్మా, క్లాస్ వినండి. నేను క్లాస్ అయిపోయిన తర్వాత మీకు కామెంట్ సెక్షన్ లో ఈ పీడిఎఫ్ అనేది పిన్ అయి ఉంటది. అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అప్పుడు రాయండి నోట్స్. ఇప్పుడు రాయద్దమ్మా, టైం వేస్ట్ అయిపోతుంది. స్టెప్ అంటే ఏంటంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. స్టెప్ మీనింగ్ GIF అంటాం. మీరు వాట్సాప్ లో వాడే GIF కాదమ్మా. ఓకే, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే ఏంటంటే మీకు ఈజియెస్ట్ డెఫినేషన్ చెప్తా చూడండి. నీకు ఇచ్చిన నెంబర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంటీజర్ అయితే ఇంటీజర్, స్టెప్ 2 2, స్టెప్ 3 3, స్టెప్ 0 0, స్టెప్ -1 -1, స్టెప్ -10 -10, ఇంటీజర్ కి ఇంటీజరే. అలా కాకుండా ఎక్సెప్ట్ ఇంటీజర్స్, నేను ఏమైనా డెసిమల్స్ ఇస్తే ఆ ఇచ్చిన నెంబర్ ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి లెఫ్ట్ ఇంటీజర్ నీ ఆన్సర్. చాలా మంది ఫుల్ కాన్ఫిడెన్స్ తో నియర్ బై ఇంటీజర్ పెడతారు. నియర్ బై ఇంటీజర్ కాదమ్మా. నా డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ మైండ్ లో పంపించుకోండి. ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి నీకు కావాల్సిన నెంబర్, ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి లెఫ్ట్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందా? ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి లెఫ్ట్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 3.6 ఇచ్చా. 3.6 అనేది ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉందమ్మా? ఇక్కడ ఉంటది కదా 3.6. ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉంది? 3 కి 4 కి మధ్యలో ఉంది. ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి లెఫ్ట్ సైడ్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందా? ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి లెఫ్ట్ సైడ్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.999999 అని అడిగా. 1 కి 2 కి మధ్యలో ఉంది. 1.999999 కదా, 2 కి దగ్గరలో ఉందని 2 అయిపోదమ్మా. లెఫ్ట్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి యువర్ లెఫ్ట్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. అండర్స్టూడ్? ఇందాక ఈ 2 ఫంక్షన్స్ మీద
కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఒకవేళ -2.5 ఉంది, జాగ్రత్తగా చూడండి నాన్న. -2.5 ఎక్కడ ఉంటదిరా? -3 కి -2 కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు దీని స్టెప్ ఎక్స్ ఏంటి? ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి లెఫ్ట్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ మైండ్ లో పెట్టుకోండి, ఓకేనా? ఏంటి స్టెప్ అంటే ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి లెఫ్ట్ ఇంటీజర్ నీ ఆన్సర్. అర్థమైందా? డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూ. నా ఎప్పుడైనా డొమైన్ ఇందాక నేను మీకు కండిషన్లు చెప్పా కదా, కండిషన్ రాయండి. స్టెప్ మోడ్ ఇండివిజువల్ గా వచ్చినా కాంబినేషన్ వచ్చినా మాన్యువల్ గా చెక్ చేసుకొని ఆన్సర్ చేస్తాం. న్యూమరేటర్ లో అండర్ రూట్ ఉందమ్మా. న్యూమరేటర్ లో అండర్ రూట్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డినామినేటర్ లో అండర్ రూట్ ఏంటి? గ్రేటర్ దాన్ 0. ఎస్ ఆర్ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఈ రెండు అర్థమయ్యాయా? ఈ రెండు అర్థమయ్యాయా? వాడు జస్ట్ ఇచ్చిన కండిషన్ యాజ్ ఇట్ ఈస్ గా మనం తీసుకున్నాం. న్యూమరేటర్ కాబట్టి 0 అవ్వచ్చు. సో mod x మైనస్ x అండర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డినామినేటర్ కేవలం గ్రేటర్ దాన్ 0, రైట్? గుర్తుపెట్టుకోండి, మైండ్ లో గుర్తుపెట్టుకోండి అమ్మా. నువ్వు తీసుకునే కండిషన్ ఇప్పుడు రెండింటిని సాటిస్ఫై చేయాలి. దీన్ని రెండింటిని సాటిస్ఫై చేసేదే నీ ఆన్సర్, ఓకే? ఇప్పుడు ఇది మాన్యువల్ గా చూడండి, జస్ట్ మాన్యువల్ గా చూడండి. ఇది ఏది నువ్వు నెంబర్ లైన్ ఇన్ఈక్వాలిటీస్ ఏం రాయో మాన్యువల్ గా చెక్ చేస్తావు. ఎస్ ఆర్ నో మాత్రం చెప్పండి మీరు కామెంట్ సెక్షన్ లో, ఓకే? దీనికి వచ్చేసరికి x ఈక్వల్ టు 1 తీసుకుంటామా. mod of -1 1. 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా? గ్రేటర్ దాన్ అవ్వదు, బట్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా? మీనింగ్ ఏంటమ్మా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, రైట్? నెక్స్ట్ -1 కి చెక్ చేయండి నానా. ఇది చూడండి, మాడ్యులస్ ఆఫ్ -1. మాడ్యులస్ ఆఫ్ -1 ఎంత? ఏమొస్తుంది? ఇందులో -1 పెడితే నీకు ఏమొస్తుంది? 1. మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1, రైట్? సో ఇక్కడ ఏదైతే ఉందో అమ్మా, ఇది ఆల్ రియల్ నెంబర్స్. ఆల్ రియల్ నెంబర్స్ ని సాటిస్ఫై చేస్తుంది. నీకు ఎగ్జామ్ లో కేవలం ఇది మాత్రమే అడిగితే ఆల్ రియల్ నెంబర్స్. నువ్వు నెగటివ్స్ తీసుకున్న ఆన్సర్ వచ్చింది అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. పాజిటివ్స్ తీసుకున్నా కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఇక్కడికి రాండి. ఎప్పుడైనా మాన్యువల్ గా మోడ్ గానీ స్టెప్ గానీ మాన్యువల్ గా చేయమని చెప్పా. మోడ్ మాన్యువల్ గా ఎలా చేస్తాము అంటే +1 -1 చాలు, ఆన్సర్ డిసైడ్ చేసేస్తుంది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఆన్సర్ డిసైడ్ చేసేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి స్టెప్ కి మాన్యువల్ గా చెక్ చేయాలంటే ఒక ఇంటీజర్ ఒక నాన్ ఇంటీజర్ తీసుకొని చెక్ చేయండి. ఒక ఇంటీజర్ ఒక నాన్ ఇంటీజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 1 తీసుకున్నా. స్టెప్ 1 ఎంతమ్మా? స్టెప్ 1 అంటే 1. మరి 0 గ్రేటర్ దాన్ 0 అవుతుందా రే? ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సాటిస్ఫైడ్. 0 గ్రేటర్ దాన్ 0 అవ్వదమ్మా. ఏంటా ఏం నేర్చుకున్నారా మ్యాథమెటిక్స్ లో? 0 0 కన్నా పెద్దదా? నో, రైట్? 0 0 కి ఈక్వల్, కానీ 0 0 కన్నా పెద్దది కాదు. ఎందుకు ఒప్పుకుంటుందిరా? ఒక 0 తీసుకొచ్చి ఇంకో 0 కన్నా గ్రేట్ అంటే ఒప్పుకోదు, రైట్? సో ఇది సాటిస్ఫై అవ్వదు. 0కి పోయింది 1కి పోయిందంటే అన్నిటికీ పోతుంది. 2 పోయింది, 3 పోయింది, 4 పోయింది, 5 పోయింది, -1 పోయింది, -2 పోయింది, -3 పోయింది. అన్ని ఇంటీజర్స్ పోయాయి. ఓకే, ఇంటీజర్స్ పోయాయి. నెక్స్ట్ ఒక డెసిమల్ కి చెక్ చేద్దాం. x అంటే 1.5. స్టెప్ 1.5 1 సాటిస్ఫైడ్, రైట్? అంటే ఇంటీజర్స్ కి ఫెయిల్ అవుతుందమ్మా, డెసిమల్స్ కి సాటిస్ఫై అవుతుంది. అంటే దీని డొమైన్ ఏంటమ్మా? రియల్ నెంబర్స్ లోంచి ఇంటీజర్స్ ని తీసేయాలి. ఎందుకంటే ఇంటీజర్స్ దగ్గర నీకు కేస్ ఫెయిల్. సో రియల్ నెంబర్స్ లోంచి ఇంటీజర్ ని తీసేస్తే రిమైనింగ్ నీ ఆన్సర్. రియల్ నెంబర్ మైనస్ ఇంటీజర్ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది? ఇంటర్సెక్షన్ చేస్తే, రైట్? అర్థమైందా? మోడ్ మీద స్టెప్ మీద ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా. మోడ్ స్టెప్ ఎప్పుడు క్వశ్చన్ వచ్చినా సరే మాన్యువల్ గానే చెక్ చేసి చెప్తాం, రైట్?
1.5 ఎందుకు తీసుకోండి, జస్ట్ యాజ్ ఏ ఎగ్జాంపుల్ నాన్న. వద్దంటే 1.9 తీసుకో, 1.2 తీసుకో, 2.5 తీసుకో, 2.6 తీసుకో, ఏదో ఒక నాన్ ఇంటీజర్ కి చెక్ చేసాం మనం అంతే. వెరీ గుడ్ ఆల్. ఇది 2 సార్లు కాదురా, 3 సార్లు వచ్చింది. 2024 లో కూడా వచ్చింది మోడల్. తీసుకునే కండిషన్స్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడగానే నీకు ఫస్ట్ కనబడ్డ ఫంక్షన్ ఏంటమ్మా? లా కాదురా, నీకు ఇక్కడ ఫస్ట్ కనబడాల్సింది అండర్ రూట్. ఫస్ట్ అండర్ రూట్ ఉంది. మరి నీకు అండర్ రూట్ గురించి ఏం తెలుసురా? అండర్ రూట్ లో ఏదున్నా అది పాజిటివ్ ఉండాలి. ఫస్ట్ నీకు కనబడాల్సిన కండిషన్ అండర్ రూట్. ఓకే, అండర్ రూట్ లోపల ఏ ఫంక్షన్ ఉన్నా పాజిటివ్ ఉండాలి. తర్వాత లాగ్ లో నీకు తెలిసిన కండిషన్ ఏంటి? లాగ్ లో నీకు తెలిసిన కండిషన్ ఏంటి? గ్రేటర్ దాన్ 0. ఓకేనా? ఓకేనా? క్లియర్? అండర్ రూట్ లోపల ఉన్నది కాబట్టి ఈ ఫంక్షన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లాగ్ ఇన్పుట్ ఏదైతే ఉందో లాగ్ ఇన్పుట్ గ్రేటర్ దాన్ 0. 2 కండిషన్స్ క్లియర్? ఎస్ ఆర్ నో ఇన్ కామెంట్ సెక్షన్. మనం తీసుకున్న 2 కండిషన్స్ క్లియర్ అనా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. నానా ఒక్కసారి పెన్ను పేపర్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పేది రాయండి రా. ఎందుకంటే మనం క్వశ్చన్స్ చేస్తాం, ఇవి పొరపాటున రాంగ్ ఆన్సర్ పెట్టామా అన్యాయంగా మార్కులు పోతాయి. ఎక్స్ ఈక్వల్ టు ఇది వచ్చి ఏ పవర్ ఎన్ అవుతుంది. ఒకవేళ సేమ్ ఇది వచ్చేసింది ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టునే కాదు, గ్రేటర్ దాన్ కి కూడా కండిషన్ ఇదే. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టునే కాదు, లెస్ దాన్ కూడా కండిషన్ ఇదే. ఓకేనా? రైట్. ఎప్పుడంటే నాన్న ఈ కండిషన్స్ వెన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1, నీకు ఇచ్చిన ఈ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఈ కండిషన్. ఇది గ్రేటర్ దాన్ 1 ఉన్నా 0 కి 1 కి మధ్యలో ఉన్నా ఇదే నీ ఆన్సర్ ఈక్వల్ టు కి. బట్ ఇన్ఈక్వాలిటీస్ కి ఈ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటే మాత్రమే ఇది. మరొకవేళ గ్రేటర్ దాన్ 1 లేదు, 0.1, 0.2 లేదా 1/10, 2/10 ఇలా ఉన్నాయి కండిషన్స్. ఇక్కడ ఇచ్చిన ఏ వాల్యూ 0 కి 1 కి మధ్యలో ఉంది. ఎప్పుడైనా సరేనా ఇక్కడ ఇచ్చిన వాల్యూ 0 కి 1, ఇది యాక్చువల్లీ జేఈ మెయిన్స్ లో వస్తుంది మీకు, బట్ ఎప్సెట్ క్వశ్చన్స్ కూడా వచ్చేది దీని మీద. సో ఇలా క్వశ్చన్ ఉంటే నానా ఇక్కడ ఏం రాసాం? గ్రేటర్ దాన్ రాసాం, లెస్ దాన్ రాసాం. ఒకవేళ నీకు ఈ ఏ వాల్యూ 0 కి 1 కి మధ్యలో ఉంటే గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. ఎప్పుడు అంటే 0 కి 1 కి మధ్యలో ఏ వాల్యూ ఉంటే. ఎందుకంటే దీని మీద అనవసరంగా మార్కులు పోగొట్టుకుంటారు మీరు. ఇది నీకు గ్రేటర్ దాన్ 1 ఉంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్. ఒకవేళ నీకు ఇక్కడ ఇచ్చే ఏ 0 కి 1 కి మధ్యలో ఉందనుకోనా, నీకున్న ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఇంపార్టెంట్. మీరు మిస్ చేసే ఛాన్స్ ఉంది, మార్కులు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. అర్థమైందా? ఎప్పుడైనా సరే నువ్వు ఇది పంపించేటప్పుడు లాగ్ క్యాన్సిల్ చేసి రాసేటప్పుడు చూసుకోండి, ఇది నీకు మోర్ దాన్ 1 అయితే యాజ్ ఇట్ ఈస్, 0 కి 1 కి మధ్యలో ఉంటే గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఓకే, ఇప్పుడు 10 గ్రేటర్ దాన్ 1 ప్రాబ్లం లేదు, 10 అనేది గ్రేటర్ దాన్ 1 ప్రాబ్లం లేదు, ఇది వెళ్ళిపోతుంది. 10 పవర్ 0 ఎంతమ్మా? ఎనీథింగ్ పవర్ 0 1 ఇట్ వస్తుంది. ఓకే, జస్ట్ సింప్లిఫై చేశాను. ఇట్రాండి, సింప్లిఫై చేయడానికి ఏం లేదు కదా. ఇంకొక విషయం, ఎప్పుడైనా సరే నాన్న ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు బిహేవియర్ చేంజ్ అవుతుంది అంటే, నువ్వు రెసిప్రోకల్ చేసిన మైనస్ తో మల్టిప్లై చేసిన ఇన్ఈక్వాలిటీ మారుతుంది. మైనస్ తో మల్టిప్లై చేయడం ఆర్ మైనస్ కామన్ తీయడం. ఓకేనా? మైనస్ తో మల్టిప్లై చేయడం ఆర్ మైనస్ కామన్ తీయడం నీకు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది.
నీకు క్వశ్చన్ లో గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది. నేనేం చేస్తా అంటే ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీస్తా, కామన్ తీసిన మైనస్ ఇటు పంపిస్తా. సో కామన్ తీసిన మైనస్ ఇటు పోతా ఉంటే ఏం జరిగిద్దంటే గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. బై హార్ట్ చేయక్కర్లే, ఇది జనరల్ గా నాకు తెలుసు 3 గ్రేటర్ దాన్ 2 మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమైద్దమ్మా -3 లెస్ దాన్ -2 అవ్వదా? బై హార్ట్ చేసిన పని లేదు. సో నువ్వు మైనస్ ఇటు పంపించినా మైనస్ తో మల్టిప్లై చేసిన గ్రేటర్ దాన్ విల్ బికమ్ లెస్ దాన్, లెస్ దాన్ విల్ బికమ్ గ్రేటర్ దాన్. మైనస్ కామన్ తీస్తే నీకు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మైనస్ తీసి రాస్తే సో వచ్చిన రెండు కండిషన్స్ రాయండి అమ్మా. 2x minus 3 by x less than or equal to 0, x minus 3 by x less than 0. Right? Next. ఇప్పుడు x belongs to 0 to 3 by 2, x belongs to 0 to 3. 0 to 3 by 2, 0 to 3. రెండిటికి కామన్ ఏంటమ్మా? ఇదే కదా కామన్. సో x belongs to 0 to 3 by 2 is your answer. మ్యామ్ మరి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా, 0 ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా, సరే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా, 0 ఎందుకు ఇంక్లూడ్ చేయలేదంటే అమ్మా డినామినేటర్ లో ఉంది. నీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అడిగినా సరే డినామినేటర్ ఉంటే డినామినేటర్ ఎప్పుడు 0 అవ్వకూడదు. ఓకే రైట్ మ్యామ్ నేను ఇక్కడ దాకా చేయగలుగుతాను. ఇప్పుడు చాలా మంది ఏం ప్రాబ్లం ఉంటుందంటే ఇక్కడ దాకా నాకు పర్ఫెక్ట్ గా వచ్చింది కానీ నెంబర్ లైన్ లో నా ఆన్సర్ పోతుంది. డౌట్ ఉందా? ఇది పర్ఫెక్ట్ గా అక్కడ దాకా వచ్చింది కానీ నెంబర్ లైన్ లో నాకు ఆన్సర్ పోతుంది, ఆ ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నా అన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ ట్రిక్ కేవలం డొమైన్స్ కి మాత్రమే పనికొస్తుంది. చూడండి ఆప్షన్స్ చూడండి అమ్మా. టన్ 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 టన్. డొమైన్ అంటే ఏంటమ్మా? నువ్వు ఇచ్చే ఎక్స్ వాల్యూ రైట్. సో ఫస్ట్ ఈ రెండు ఆప్షన్స్ దగ్గరకు వద్దాం, ఓకే లేదా ఫస్ట్ ఇది చూడండి అమ్మా. క్లోజ్డ్ అంటే 0 ఇంక్లూడ్, క్లోజ్డ్ అంటే 0 ఇంక్లూడ్ రైట్. సో నేను ఒకవేళ ఈ కండిషన్ గానీ 0 ఇంక్లూడ్ అయితే ఏమైద్దిరా? డినామినేటర్ 0 అయిపోతుంది కదా. 0 ఇంక్లూడ్ అయితే ఏమైతుంది? డినామినేటర్ 0 అయిపోతుంది. డినామినేటర్ 0 అయిపోతుంది నాకు మ్యాథ్స్ లో. సో ఎప్పుడైతే 0 ఇంక్లూడ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. లేదా ఇది క్వశ్చన్ చూసి చెప్పొచ్చు, 0 తీసుకుంటే ఇది డినామినేటర్ 0 అయిపోతుంది. డినామినేటర్ షుడ్ నెవర్ బికమ్ 0 రైట్. డినామినేటర్ 0 అయ్యే ప్రసక్తే లేదు. సో ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. ఏసీ ఎలా డిలీట్ అయిందో అర్థమైందా? ఏసీ రెండు వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళిపోయాయి అంటే ఏలో 0 ఇంక్లూడ్ అయింది, నా ఆన్సర్ లో 0 ఇంక్లూడ్ అవ్వద్దు. ఇప్పుడు చూడండి ఇదేమో 0 నుంచి 3/2 కి, ఇదేమో 0 నుంచి 1 కి. 3/2 అంటే 1.5 కదా రైట్. సో 0 నుంచి 1 కి, 0 నుంచి 1.5 కి, 0 నుంచి 3/2 కి, 0 నుంచి 1 కి. 0 నుంచి 3/2 చెక్ చేయండి చాలు. ఎందుకంటే అమ్మా 0 నుంచి 3/2 ఫెయిల్ అయింది అనుకో నీ ఆన్సర్ ఇది. 0 to 3/2 సాటిస్ఫై అయిందంటే నీ ఆన్సర్ ఇది. నేను ఇది చెక్ చేస్తా అన్నాను అనుకో 1 ఎలాగో సాటిస్ఫై అయ్యిరా. ఈ రెండింటిని చూసి చెప్పొచ్చు నువ్వు. 0 నుంచి 1.5, 0 నుంచి 1 అంటే నువ్వు వచ్చే ఆన్సర్ 0 నుంచి 1 ఎలాగో అవుతుంది. 1.5 అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. 3/2 పెడితే సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. 3/2 పెట్టండి లెస్ దాన్ 0నే. 3/2 పెట్టండి 0 అవుతుంది 3/2 పెడితే రైట్. సో 0 కూడా అవ్వచ్చు కదా, రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. సో 3/2 అనేది నీకు సాటిస్ఫై చేస్తుంది ఆన్సర్. సో ఇది నీ ఆన్సర్. చాలా మంది ఆప్షన్ వెరిఫికేషన్ చేసి డి పెడతారమ్మా. నాన్న డి నీ ఆన్సరే, నేను కాదన్ను. కానీ 0 నుంచి 1 వరకే కాదు, అంతకన్నా ఎక్కువ కూడా సాటిస్ఫై అవుతుంది. నీకు మొత్తం అంతా సాటిస్ఫై అయ్యేది కదా ఆన్సర్ రాయమనేది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆప్షన్స్ లో x = 3, x = 2, x = 3,2 ఉంది. నా ఆన్సర్ 3,2. అప్పుడు ఆప్షన్ ఏ బి పెడతానా? నో రైట్, ఆప్షన్ సి కి వెళ్తా. ఎందుకంటే నా ఆన్సర్ 3, 2 రెండు సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి. ఇక్కడ కూడా అంతే 0 నుంచి 1 కి సాటిస్ఫై అవుతుంది అనేసి డి అయిపోదు. నీకు 1 కన్నా ఎక్కువ కూడా నాకు సాటిస్ఫై అవుతుంది. సో టోటల్ అన్ని సాటిస్ఫై అయ్యేదే నా ఆన్సర్. నాకు ఈ ఇన్ఈక్వాలిటీస్ వద్దు, ఈ కన్ఫ్యూజన్ వద్దు అన్న వాళ్ళు డొమైన్స్ క్వశ్చన్ వరకు మాత్రం నాన్న ఆప్షన్ వెరిఫికేషన్ హ్యాపీగా చేయొచ్చు. ఈవెన్ ఇవి కూడా అక్కర్లే, అక్కడే ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసేసుకోవచ్చు.
అక్కడ ఇచ్చిన క్వశ్చన్ లోనే ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి నేను చెప్పిన కండిషన్ చెక్ చేయొచ్చు. అంటే అండర్ రూట్ లో పాజిటివ్ ఉండాలి, డినామినేటర్ 0 అవ్వద్దు, ఇది చెప్పానే ఆ కండిషన్ చెక్ చేసి ఆన్సర్ చెప్పేయచ్చు. డొమైన్స్ ఇలా ప్యూర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇది సాల్వ్ చేద్దాం, మీరు చేయండి నేను చేస్తా కాదన్ను. మీకు ఒకసారి ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేయాలో చెప్తా. ఎందుకంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తా నేను అనేసి వెళ్ళిపోవడం కాదు, తెలియాలి ఎలా చేయాలో. ఆప్షన్స్ 4 చూడండి రా, 1 1 1 1. ఓ సారీ ఓపెన్ బ్రాకెట్స్ రావాలి, ఆప్షన్స్ రాంగ్ పడ్డాయి. ఈ రెండు ఓపెన్ పెట్టుకోండి, రాంగ్ వచ్చాయమ్మా ఆప్షన్స్. ఓకే, సో ఇట్లా పెట్టుకున్నా బ్రాకెట్స్. ఇది నీకు ఇచ్చిన 4 ఆప్షన్స్. 1 ఇంక్లూడ్ అవ్వకపోతే ఈ 2 ఎలిమినేట్ చేస్తాం. నీకు ఆన్సర్ లో 1 ఇంక్లూడ్ అంటే ఈ 2 ఎలిమినేట్ చేస్తాం. ఫస్ట్ 1 కి చెక్ చేయండి. ఓకేనా, 1 చెక్ చేయండి. 1 ఇంక్లూడ్ అయిందా, ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్. 1 ఇంక్లూడ్ అవ్వలేదా, ఈ 2 ఎలిమినేట్. ఓకేనా, సో ఫస్ట్ అలా 50-50 చేద్దాం, 2 ఆప్షన్స్ డిలీట్ చేద్దాం. 1 తీసుకోవచ్చా, నేను 1 తీసుకోవచ్చా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1 తీసుకుంటే ఏమైంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇన్పుట్ -1 అవ్వచ్చా లేదా? ఇక్కడ నేను 1 పెడితే ఇన్పుట్ -1 అవ్వచ్చా లేదా? -1 అవ్వచ్చమ్మా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ ఏంటి? -1 to 1, -1 అవ్వచ్చు. సో ఇది సాటిస్ఫైడ్ 1 తీసుకుంటే. 1 తీసుకుంటే 1 -4 + 4, -4 + 4 క్యాన్సిల్, log 1 ఆన్సర్ 0, అండర్ రూట్ లో 0 రావచ్చు. ఓకే, సో నా ఆన్సర్ లో 1 ఉంది. 1 తీసుకుంటే ఇది 0 అవుతుంది, బట్ స్టిల్ ఎగ్జిస్ట్. నాన్న log 1 ఉంది రా, log 0 లేదు కానీ log 1 ఉంది. log 1 అంటే ఆన్సర్ 0. ఓకే, సో ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్, ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. 3√3, 3√3. సో 3√3 నువ్వు దేనికి చెక్ చేయాలి? √3 కి చెక్ చేయాలి. 3 కి చెక్ చేస్తే 3 సాటిస్ఫై చేస్తే ఏ నీ ఆన్సర్, 3 ఫెయిల్ అయితే ఇది నీ ఆన్సర్. ఎందుకంటే అమ్మా √3 అంటే 1.7 కదా, √3 అంటే 1.7. సో 1 నుంచి 1.7 రెండిట్లోనూ ఉంది, 1 నుంచి 1.7 రెండిట్లోనూ ఉంది నీకు. ఓకేనా, 1.7 కన్నా ఎక్కువ ఉంటే ఇది నీ ఆన్సర్, 1.7 దాగే ఉంటే ఇది నీ ఆన్సర్. సో 3 కి చెక్ చేయండి, తెలిసిపోతుంది. 3 ఇక్కడ పెడితే 3² 9 - 2 7. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ ఏంటి? -1 కి 1 కి మధ్యలో, 7 వచ్చే ప్రసక్తే లేదు, వెళ్ళిపోయింది. ఇది నీ ఆన్సర్. ఇలా డొమైన్ ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు. ఇది కేవలం డొమైన్స్ కి మాత్రమే. అయితే ఇలా క్వశ్చన్స్ వస్తే యు ఆర్ లక్కీ. ఎగ్జామ్ లో ఏమి ఇస్తాడంటే డొమైన్ ఆల్ఫా కామా బీటా, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా అని అడుగుతాడు. అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు సచ్చినట్టు మొత్తం క్వశ్చన్ అంతా చేయాలి. ఓకే, ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి అనేది అందరికీ అర్థమైందా? ఫస్ట్ A2 చూడాలి, తర్వాత A2 చూడాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది అర్థమైందా? ఇలా ఒక ప్రాసెస్ లో చేసుకుంటూ వెళ్ళాలి ఆప్షన్ వెరిఫికేషన్. అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళటం కాదు ఆప్షన్ వెరిఫికేషన్ అంటే. జనరల్ మెథడ్ ఏంటంటే అండర్ రూట్ లోపల ఉన్నది పాజిటివ్, log పాజిటివ్, డినామినేటర్ లో ఉంది, నాట్ ఈక్వల్ టు 0. సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ ఏంటి? -1 to 1. ఈ 4 సాటిస్ఫై చేసేది నీ ఆన్సర్ అవుతుందిరా. ఈ 4 చేసి 4కి కామన్ ఇంటర్సెక్షన్ నీ ఆన్సర్. ఇలా చెయ్యాలి. ఓకేనా, సో డొమైన్ వరకు ఆప్షన్ రిఫ్రెష్ చేయొచ్చు. హౌ యూ క్యాన్సిల్ B and D అంటే ఇక్కడ 1లు ఓపెన్ అమ్మా. సో నాకు ఆన్సర్ లో 1 చెక్ చేస్తా, 1 ఇంక్లూడ్ ఉంది అంటే ఈ 2 ఉంచుతా, 1 ఇంక్లూడ్ లేదు అంటే ఈ 2 ఉంచుతా. 1 చెక్ చేసా, 1 ఇంక్లూడ్ ఉంది, 1 ఆన్సర్ లో ఉంది. ఇక్కడ 1 ఆన్సర్ లో లేదని చెప్తున్నా నేను, 1 ఆన్సర్ లో ఉంది కాబట్టి 2 ఆప్షన్స్ డిలీట్ అయిపోయాయి. ఓకే, ఎలా చేయాలో నేర్చుకోండి అమ్మా ఆప్షన్ వెరిఫికేషన్. ఓకే, 1 to 2 యూనియన్ 2 to ఇన్ఫైనైట్, -1 to 0 యూనియన్ 1 to 2. సరే, ఈ క్వశ్చన్ కి మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి, జనరల్ మెథడ్ నేను చెప్తా. ఈ లోపు నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి అమ్మా, ట్రై చేయండి ఆన్సర్ చెప్పడానికి. ఆప్షన్ వెరిఫికేషన్ చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి, జనరల్ మెథడ్ నేను చెప్తా. డినామినేటర్ 0 అవ్వద్దు, జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ వెరిఫికేషన్ లాగ్ అంటే >0 ఉండాలి. ఓకే, సో 2 + x into 2 - x, x వాల్యూ -2 కానీ 2 కానీ అవ్వద్దు.
అన్ని అంతే ఉన్నాయి, ఎక్కడ 2 గానీ -2 గానీ ఇంక్లూడ్ అవ్వాలి. ఓకేనా, 2 గానీ -2 డి ఎలిమినేటెడ్. ఎందుకంటే ఇక్కడ నీకు -∞ నుంచి -1 అంటే ఇక్కడ -2 ఇంక్లూడ్ ఉంది. సో డి అనేది ఎలిమినేటెడ్, డి అనేది ఎలిమినేటెడ్. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ట్రిక్ ఉంది మీకు. 2 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అవుట్ సైడ్ ద రూట్స్, బిట్వీన్ ద రూట్స్ ఆన్సర్ చెప్పేస్తాం. 2 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అవుట్ సైడ్ ద రూట్స్, బిట్వీన్ ద రూట్స్ ఆన్సర్ చెప్పేస్తాం. 3 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మాన్యువల్ గా చేయాలి. ఏంటి మ్యామ్ ఈ మాన్యువల్ మెథడ్ అంటే, ఇవి ఎక్కడెక్కడ జీరోలు అవుతున్నాయమ్మా, -1 తీసుకున్నా 0, 0, 1 క్రిటికల్ పాయింట్స్ 3 వచ్చాయి కదా, మూడింటిని నెంబర్ లైన్ మీద పెట్టా. ఇప్పుడు నువ్వు మాన్యువల్ గా గాల్లో చెయ్యాలి, పెన్ను పేపర్ పెట్టద్దు. 1 కన్నా ఎక్కువ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 1 కన్నా ఎక్కువ ఇక్కడ ఏదైనా 2 గానీ 3 గానీ 4 గానీ ఏది పెట్టినా సరే ఆన్సర్ పాజిటివా నెగిటివా, ఆన్సర్ పాజిటివా నెగిటివా. 1 కన్నా ఎక్కువ 2 పెట్టా, 2, 3, 1 పాజిటివే, నీకు ఆన్సర్ అక్కర్లే పాజిటివా నెగిటివా, 2 పాజిటివ్ పెడతా రైట్. లేదు మ్యామ్ 2 ఎందుకు పెడతా, నేను 3 పెడతా, పెట్టండి. 1 కన్నా ఎక్కువ ఏదన్నా పెట్టండి, ఇదంతా పాజిటివ్. 0 కి 1 కి మధ్యలో 0.5 ఉంది కదా, లేదా 0.2 లేదా 0.1 ఏదో ఒకటి పెట్టండి. 0.1 పెడదాం. 0.1 పెడితే 0.1 ఇంటూ 1.1 పాజిటివ్. నెక్స్ట్ 0.1, 0.1 -1, 0.1 -1 నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఇంటూ నెగిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఇంటూ నెగిటివ్, ఆన్సర్ ఏంటి నెగిటివ్. -1 కి 0 కి మధ్యలో -0.1 తీసుకుందాం, లేదా -0.2 లేదా -0.3 తీసుకున్నా, -0.3 తీసుకున్నా. నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఇంటూ నెగిటివ్, ఆన్సర్ ఎంత పాజిటివ్. ఇది నెగిటివ్ వస్తుంది చెక్ చేస్తే. ఓకే, గ్రేటర్ దాన్ 0 అంటే నీకు ప్లస్ సింబల్స్ ఎక్కడున్నాయో అదే నీ ఆన్సర్. ఏది ఇది దీనికి, కానీ -2, 2 ఇంక్లూడ్ అవ్వద్దు, అవ్వలే కదా. -2, 2 సారీ, ఇక్కడ 1 to infinite పాజిటివ్లు ఎక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయో అది నీ ఆన్సర్ అన్నా కదా. కానీ -2, 2 అనేది నీకు ఇంక్లూడ్ అవ్వద్దు ఆన్సర్ లో. -2, 2 అనేది ఇంక్లూడ్ అవ్వద్దు, ఇక్కడ ఇంక్లూడ్ అవ్వలేదు, ప్రాబ్లం లేదు. ఇక్కడ 1 to 2 యూనియన్ 2 to infinite. ఎందుకు అంటే నీకు 2 ఆన్సర్ లో రావద్దు కాబట్టి, 2 అనేది ఆన్సర్ లో రావద్దు కాబట్టి సి ఈజ్ యువర్ ఆన్సర్. ఇప్పుడు డౌట్ వస్తుంది, ఆప్షన్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళకి ఏబి కూడా సాటిస్ఫై ఉంటాయి కదా, ఏబి కూడా సాటిస్ఫై ఉంటాయి. సో ఏనో బినో పెడతారు. నానా ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేయాలంటే, నీకు కామన్ ఏవి ఉన్నాయో ఫస్ట్ అవి చేయాలరా. ఒకసారి ఇది చూడండి, -1 to 0 యూనియన్ 1 to 2, -1 to 0 యూనియన్ 1 to 2 రైట్. ఈడ కూడా ఉంది -1 to 0 యూనియన్ 1 to 2 అనేది. 1 to 2 యూనియన్ 2 to infinite, 1 to 2 యూనియన్ 2 to infinite ఇక్కడ కూడా ఉంది. అంటే నువ్వు ఫస్ట్ సి చెక్ చేయాలమ్మా. ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు చూడగానే డి వెళ్ళిపోయింది, ఏబిసిలలో నువ్వు ఫస్ట్ సి చెక్ చేయాలి. సిలో అన్ని సాటిస్ఫై అయితే అది నీ ఆన్సర్. ఒకవేళ సి ఫెయిల్ అయితే ఏదర్ ఈ కేసులో ఫెయిల్ అవుతుంది లేదా ఈ కేసులో ఫెయిల్ అవుతుంది కదా, అప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఏ బిల్లలో కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఓకేనా, సో నీకు ఇలా కామన్ ఉన్నప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ లో రాంగ్ ఆన్సర్ పెట్టే ఛాన్సులు ఉన్నాయిరా. దీనికి మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఏబిసి 3 సాటిస్ఫై చేస్తాయి, అన్ని ఎక్కడ ఉన్నాయో అదే నా ఆన్సర్. సో ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏంటి, 1.5 తీసుకుంటారు సాటిస్ఫైడ్, 3 తీసుకుంటారు సాటిస్ఫైడ్, ఆప్షన్ ఏ అంటారు. నానా ఇది సాటిస్ఫై అయిపోగానే ఈ పార్ట్ ఇంకెక్కడన్నా ఉందో లేదో కూడా చెక్ చేయండి. ఈ పార్ట్ ఇక్కడ ఉంది నీకు అంటే, సో నువ్వు ఇప్పుడు నాకు ఇది ఆన్సర్ నాకు తెలుసు, దీనికన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉందా, ఇది వరకే ఆగిపోతుందా, దీనికన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉందా, దీనికన్నా ఎక్స్ట్రా ఉంటే చెక్ చేయండి. ఇది చెక్ చేయండి, ఇది సాటిస్ఫై చేస్తే ఇది నీ ఆన్సర్. ఏ ఎందుకు కాదు మేమంటే ఏ నీ ఆన్సర్ రా. అరే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత నీ ఆన్సర్ రా, ఇది చెప్పి ఇది నీ ఆన్సర్ అంటే సరిపోదు, ఇది ఒక పార్ట్ ఆఫ్ ది ఆన్సర్, నీకు మొత్తం ఆన్సర్ ఇది నీకు రైట్, నీకు పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. సో నీకు ఎప్పుడైతే ఈ ఆప్షన్ సాటిస్ఫై అయిందో మిగిలిన ఆప్షన్స్ చూడండి, ఇదొక్కటే యూనిక్ గా అనిపిస్తే అది నీ ఆన్సర్. అలా కాకుండా నీకు వచ్చిన ఆన్సర్ ఇంకేదైనా పార్ట్ లో ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఆ ఇంక్లూడ్ అయ్యిన పార్ట్ ఆప్షన్ చెక్ చేయండి. అర్థమైందా?
సో ఆప్షన్ వెరిఫికేషన్ అన్న చాలా ఈజీగా ఉంటది స్టార్టింగ్ లో, బట్ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉన్నది కూడా అదే. అందుకనే ఇది పీవైక్యూ ఊరికనే అవ్వలేదు, ఏబీలోనే చాలా మంది పెట్టేస్తారు ఆన్సర్, అది కూడా పాపం చేసేసి పెడతారు. ప్రాబ్లం చేసి ఏదో రాండంగా రాయలేయడం కాదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి చేసేసి పెడతారు. నీకు ఒక ఆప్షన్ సాటిస్ఫై అయింది అంటే ఆన్సర్ ఇంకెక్కడ ఉందేమో చూసుకోండి, వేరే దగ్గర ఉంటే ఆ కండిషన్ చెక్ చేయండి ఫస్ట్, ఓకేనా? క్లియర్? ఇలాంటి క్వశ్చన్స్ కి యూ కెనాట్ డూ ఆప్షన్ వెరిఫికేషన్. ఇట్లాంటి క్వశ్చన్ కి ఆప్షన్ వెరిఫికేషన్ ఇంపాసిబుల్. ఎందుకంటే నీకు ఇది అడిగుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసాను, ఏ కామా బి అంట 2B అడిగాడు, సో చచ్చినట్టు మనం ఏబి కనుక్కోవాలి. ఇప్పుడు తప్పకుండా ఏబి కనుక్కోవాలి, ఓకేనా? తప్పకుండా ఏబి కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామంటే సి హియర్, అండర్ రూట్ లో ఉన్నది పాజిటివ్ ఉండాలి, లాగ్ గ్రేటర్ దాన్ 0. నానా నాకు ఒక విషయం చెప్పండి అమ్మా, ఇప్పుడు టెల్ మీ వన్ థింగ్, ఇది ఇటు వెళ్తుంటే ఇది గ్రేటర్ దాన్ ఉంటుందా లెస్ దాన్ అవుతుందా? ఎవ్రీవన్ ఇన్ కామెంట్ సెక్షన్. ఇప్పుడు ఇది వెళ్ళి 1/3 హోల్ పవర్ 0 అయింది, ఇక్కడ గ్రేటర్ దానా లెస్ దానా? గ్రేటర్ దానా లెస్ దానా? ఏం తీసుకోవాలి? గ్రేటర్ దానా లెస్ దానా? ఆన్సర్ గ్రేటర్ దాన్ తీసుకోవాలా లెస్ దాన్ తీసుకోవాలా? లెస్ దాన్, ఎందుకంటే ఇది 0కి 1కి మధ్యలో ఉంది. ఇది నాకు 3 అడిగి ఉంటే గ్రేటర్ దాన్ అయ్యేది, కానీ నీకు అడిగింది నెంబర్ 0కి 1కి మధ్యలో ఉంది, సో గ్రేటర్ దాన్ విల్ బికమ్ లెస్ దాన్. ఇదొక్కటి మర్చిపోయారా ఎగ్జామ్ హడావిడిలో? నీకు వచ్చే రాంగ్ ఆన్సర్ కూడా ఆప్షన్ లో ఉంటది ఖచ్చితంగా. ఇది పక్కన రాస్తా. ఇది కంటిన్యూషన్ రాస్తున్నాను. ఏం చెప్పా? నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలి, ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలి. సో మైనస్ కామన్ తీసి ఇటు పంపించండి. మరి మైనస్ ఇటు పంపిస్తే ఏమైంది? గ్రేటర్ దాన్ 0 అవుట్ సైడ్ ద రూట్స్. ఇది ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలమ్మా రూట్స్ రాయాలి అంటే, సో దీన్ని పంపిస్తా. లెస్ దాన్ 0 బిట్వీన్ ద రూట్స్, రెండింటిని సాటిస్ఫై చేసేది నీ ఆన్సర్. ఫస్ట్ గ్రాఫ్ ఇది, సెకండ్ గ్రాఫ్ 1కి 2కి మధ్యలో. బోత్ ఎల్లో అండ్ గ్రీన్ ఎక్కడున్నాయమ్మా? బోత్ ఎల్లో అండ్ గ్రీన్ ఈ పార్ట్ లో మాత్రమే ఉంది. ఎల్లో గ్రీన్ రెండు కూడా, ఎల్లో గ్రీన్ రెండు కూడా కేవలం ఈ పార్ట్ లోనే ఉంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు 1,3/2. ఆడేమన్నాడు దాన్ని? ఏ కామా బి అన్నాడు. సో ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 3/2, 2b ఈక్వల్ టు a ప్లస్ 2. 2b అంటే 3 అంటే a ప్లస్ 2. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ ఎక్కడైనా ఎవరికైనా డౌట్ ఉందా? ఈ క్వశ్చన్ వస్తే మోస్ట్ ఆఫ్ ది డొమైన్ క్వశ్చన్స్ వచ్చేస్తే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఈక్వాలిటీస్ అర్థమైపోతాయి. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ క్వశ్చన్ ఆర్ కెన్ వి గో ఫర్ నెక్స్ట్ వన్? b ఈక్వల్ టు 3/2 నేనా? b ఈక్వల్ టు 3/2, a ఈక్వల్ టు 1. 2b అడిగాడు అంటే 3 ఆన్సర్. 3 దేనికి వస్తుంది? a ప్లస్ 2కి 3 వస్తుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, 1/3 అనేది 0కి 1కి మధ్యలో ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ అనేది లెస్ దాన్ అయింది. 1/3 పవర్ 0 అంటే 1. 1 ని పంపించా -1. ఎల్సిఎం ది సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఇన్ఈక్వాలిటీ రాయాలి అంటే నాన్న ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలి.
సో డినామినేటర్ లో ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ లేదు, మైనస్ కామన్ తీసిన మైనస్ ని పంపించా, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అయింది. మళ్ళీ గ్రేటర్ దాన్ అని ఎప్పుడు కనబడ్డా అవుట్ సైడ్ ద రూట్స్, రెండు రూట్సే ఉండి గ్రేటర్ దాన్ అంటే అవుట్ సైడ్ ద రూట్స్. సో అవుట్ సైడ్ ద రూట్స్ రాసుకున్నాం మనం ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఎక్స్ మైనస్ 1/2 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సేమ్ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది, సో మైనస్ ని పంపించా, లెస్ దాన్ అయింది. లెస్ దాన్ అంటే బిట్వీన్ ద రూట్స్ ఆన్సర్. రెండింటిని సాటిస్ఫై చేసేది నా ఆన్సర్. రెండింటిని నెంబర్ లైన్ లో పెట్టా, ఈ పార్ట్ సాటిస్ఫై చేసింది. సో ఫ్రమ్ హియర్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 3/2. క్వశ్చన్ లో 2b అడిగాడు. 2b అంటే 3. 3 ఎప్పుడు వస్తుందమ్మా? a కి ఏం చేస్తే 3 వచ్చింది? 3a వచ్చింది, కానీ 3a ఆప్షన్స్ లో లేదు. a మైనస్ 1 చేస్తే 0, a అంటే 1, a ప్లస్ 1 అంటే 2, a ప్లస్ 2 అంటే 3. సో ఉన్న ఆప్షన్స్ లో ఇదే కదా మీ ఆన్సర్. ఇంత చేసిన తర్వాత ఆప్షన్స్ లో డౌట్ పడుతున్నారు చూడండి అసలు. బాబా గ్రేట్ నానా. ఇంత చేసి ఆప్షన్స్ లో డౌట్ పడుతుంటే, డౌట్ ఉంటే ఆ ఏళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టండి రా, దేనికి ఆ పార్ట్ వచ్చిందో అదే మన ఆన్సర్. ఓకేనా? భయపడద్దు, క్వశ్చన్ చూసి భయపడద్దు. ఐఎమ్ హియర్. ఓకే, ఫస్ట్ లాగ్ అంటే గ్రేటర్ దాన్ 0. అండర్ రూట్ లో ఉన్న ఫంక్షన్, దీనికి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చురా, ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీలీ యూ కెన్ డూ ఆప్షన్ వెరిఫికేషన్. ఆప్షన్ వెరిఫికేషన్ ని హ్యాపీగా చేసుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్ కి. సో ఫస్ట్ నువ్వు ఏ ఆప్షన్ చెక్ చేయాలి తెలుసా? ఏబిసిడి ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలో తెలుసా అమ్మా? ఫస్ట్ ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలమ్మా వీటిలో? ఏబిసిడిలో ఫస్ట్ మీరు దేనికి చెక్ చేయాలి చెప్పండి? ఎనీ ఐడియా? ఫస్ట్ ఏ ఆప్షన్ చెక్ చేయాలి అనేది, ఫస్ట్ ఏబిసిడిలో ఏ చెక్ చేయాలి? అన్ని ఉన్న ఆప్షన్ చెక్ చేయాలి. అన్ని ఉన్న ఆప్షన్ చెక్ చేయాలి. అన్ని ఎక్కడ ఉన్నాయమ్మా? సిలో ఉన్నాయి. సో ఫస్ట్ చెక్ ఫర్ సి చెక్ చేయండి ఫస్ట్. ఎందుకంటే అమ్మా ఇది ఇందులో ఉంది, ఇది ఇందులో ఉంది, ఇది ఇందులో ఉంది. ఫస్ట్ చెక్ సి చెక్ చేయాలి. ఓకేనా? సి చెక్ చేయాలి. మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ అన్ని సాటిస్ఫై చేస్తున్నాయా? ఏంది ఏం సంగతి? మైనస్ ఇన్ఫైనైట్ అంటే ఆల్ రియల్ నెంబర్స్ రా, ఇక్కడ సాటిస్ఫై చేస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కటి పోయినా పోయినట్టేరా కేసు. ఇక్కడికి రండి, ఎక్స్ ఈక్వల్ టు 0.5 తీసుకుంటా. 0.5 అనేది ఆ ఇంటర్వెల్ లో ఉంది కదా, 0.5 అనేది 0.5 తీసుకుంటా. ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుందిరా? 0.25. మరి 0.25 మైనస్ 0.5 అండర్ రూట్ లో నెగిటివ్ వస్తుంది నాకు, అండర్ రూట్ లో నెగిటివ్ వస్తుంది. సో ఈ ఆప్షన్ వెళ్ళిపోయింది. 0.5 ఎప్పుడైతే పోయిందో ఇది కూడా వెళ్ళిపోయింది, ఎందుకంటే ఆ ఇంటర్వెల్ లో కూడా 0.5 ఉంది. జస్ట్ 0.5 కి చెక్ చేశాను నేను. ఓకేనా? 0.5 కి చెక్ చేశా, ఆ రెండు ఆప్షన్స్ వెళ్ళిపోయాయి. ఓకే, ఎందుకు మ్యామ్ 0.5 అంటే యూ కెన్ చెక్ ఫర్ ఎనీథింగ్. ఓకేనా? యూ కెన్ చెక్ ఫర్ ఎనీథింగ్, దేనికన్నా చెక్ చేయండి. నాకు 0.5 చెక్ చేయబుద్ది అయింది, నువ్వు 0.1 చెక్ చేయి, సాటిస్ఫై అయింది. ఓకే, ఇప్పుడు ఇదా మైనస్ ఇన్ఫైనైట్ టు మైనస్ 1 యూనియన్ 1 టు ఇన్ఫైనైట్, 0 టు ఇన్ఫైనైట్, రైట్? B is your answer. B మీ ఆన్సర్. B ఎందుకంటే 0.5 దీనికి కూడా ఫెయిల్ అయిందిరా, ఇక్కడ కూడా 0.5 ఉంది కదా, ఫెయిల్ అయింది. సో ఒక్క నెంబర్ చాలు మీ ఆన్సర్ డిసైడ్ చేయడానికి. ఓకేనా? ఒక్క నెంబర్ చాలు మీ ఆన్సర్ డిసైడ్ చేయడానికి. జస్ట్ నేను 0.5 కి చెక్ చేసా, ఏదో ర్యాండమ్ గా ఆ 3 వెళ్ళిపోయాయి. B is your answer. ఇక్కడ మీకు ఐపీలో నాన్న అంతా స్టెప్ బై స్టెప్ రాయాలి. ఎంసెట్ లో అట్లా అక్కర్లే, నీ రఫ్ పేపర్ నీ ఇష్టం రా, నీకు నచ్చినట్టు రాయి. ఎవరికి నువ్వు ఆన్సరబుల్ కాదు, కరెక్ట్ ఆన్సర్ పెట్టడమే ఇంపార్టెంట్. సో ఎలా అన్నా చేయండి, యూ నీడ్ టు సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా?
క్లియర్? అండర్స్టూడ్? డి పోయింది 0.5 కి. ఇదిగోండి ఎగ్జాంపుల్. ఎస్, నార్మల్ గా చేస్తే జనరల్ ప్రొసీజర్ ఇది. రైట్. ఇంకా డొమైన్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, నేను మీకు ప్రాక్టీస్ కి ప్రొవైడ్ చేస్తా. క్లాస్ అయిపోయిన తర్వాత నేను మా వాళ్ళకి చెప్పి మీకు ఇంకా క్వశ్చన్స్ అప్లోడ్ చేపిస్తాను. ఓకేనా? కామెంట్ సెక్షన్ లోనే మీకు పిన్ అయి ఉంటాయి అన్ని. క్లాస్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేపిస్తా. డొమైన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారా? షల్ వి గో ఫర్ రేంజ్? రేంజ్ మొదలు పెడదామా? షల్ వి స్టార్ట్ రేంజ్? ఇంకా డొమైన్ క్వశ్చన్లు మీకు ఇస్తా ప్రాక్టీస్ కి. ఓకేనా? మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ఉంటాయి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే క్లాస్ అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్ లో పిన్ చేపిస్తాను. ఓకే? క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా డొమైన్ క్వశ్చన్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేపిస్తా. ఏపీ వాళ్ళైనా ఏపీ తెలంగాణ చేయండి, తెలంగాణ వాళ్ళైనా ఏపీ తెలంగాణ చేయండి. రైట్? రేంజ్. రేంజ్ కి ఒక మెథడ్ లేదురా, ఒక మెథడ్ లేదు. క్వశ్చన్ లో ఏదో ఒక హుక్ పాయింట్ ఉంటది నీకు, ఆ పాయింట్ పట్టుకొని రేంజ్ రాస్తావు. రేంజ్ కో మెథడ్ అంటూ లేదు, నీకు డైరెక్ట్ ప్రాబ్లం లోకి వెళ్ళిపోవచ్చు. డొమైన్ ల కండిషన్స్ ఉంటాయి కానమ్మా, రేంజ్ కండిషన్ లేదు. ఇలా జనరల్ క్వశ్చన్స్ ఉంటే ఏం చేయాలంటే నీకు ఇక్కడ హుక్ పాయింట్ ఏం దొరకదు. వీటికి ఏం చేయాలి అంటే నువ్వు ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే లెఫ్ట్ లో ఎక్స్ రావాలి, రైట్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఒక ఫంక్షన్ రావాలి. ఇది వన్ ఆఫ్ ది మెథడ్ టు ఫైండ్ డొమైన్. ఓకేనా? ఏంటి అంటే ఇచ్చిన దాన్ని వై అనుకుంటాం. నువ్వు ఎలా సింప్లిఫై చేయాలంటే నీకు వచ్చిన మ్యాథమెటిక్స్ యూజ్ చేసి లెఫ్ట్ లో ఒక ఎక్స్ మాత్రమే ఉండాలి, రైట్ లో ఒక ఫంక్షన్ రావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. వచ్చిందా? ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేసా. ఇది వన్ ఆఫ్ ది వే టు ఫైండ్ రేంజ్. వన్ ఆఫ్ ది వే, అన్నిసార్లు ఇదే చేయక్కర్లే. వన్ ఆఫ్ ది వే. నీకు క్వశ్చన్ లో ఏ క్లూ దొరకలేదు అంటే ఇచ్చిన దాన్ని వై అనుకుంటాం. ఇప్పుడు ఎలా సింప్లిఫై చేయాలంటే అమ్మ లెఫ్ట్ లో ఎక్స్ రావాలి, రైట్ లో ఒక ఫంక్షన్ ప్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై, ప్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై, రైట్ లో ఒక ఫంక్షన్ రావాలి నీకు. ఓకే? అలా రాసుకున్నాము. నెక్స్ట్, ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. సో ఎక్స్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై రాసుకోవచ్చు. ఓకేనా? దీని డొమైన్ ఏదో ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్, అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై డొమైన్. ఇప్పుడు మరి దీని డొమైన్ జస్ట్ చూసి చెప్పండి ఆప్షన్స్ నుంచి. సో రేంజ్ ఏంటమ్మా దీనికి? ఏదన్నా వస్తుంది ఎక్సెప్ట్ 1, డినామినేటర్ 0 అవ్వద్దు కాబట్టి. ఓకేనా? రైట్. దీనికి రేంజ్ కావాలి. నాకు రేంజ్ అంటే ఏంటమ్మా? వై తీసుకురావడం కదా. రేంజ్ అంటే ఏంటి? వై తీసుకురావడం. డొమైన్ అంటే నువ్వు ఎక్స్ గురించి మాట్లాడతావు, రేంజ్ అంటే నువ్వు వై తీసుకురావాలి. క్వశ్చన్ మొత్తంలో నాకు ఒక హుక్ పాయింట్ తెలుసు. ఇక్కడ క్వశ్చన్ మొత్తంలో ఒక హుక్ పాయింట్ తెలుసు, ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్, అవునా కదా? రైట్? ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నాకు ఈ హుక్ పాయింట్ తెలుసు. ఎక్స్ స్క్వేర్ అనేది ఎప్పుడూ పాజిటివ్ నాకు అది తెలుసు. +4 అటు ఇటు +4 చేశా. ఓకే? అటు ఇటు +4 చేశా. అండర్ రూట్ ఉంది, అండర్ రూట్ పెట్టా. సో ఆన్సర్ వచ్చిందా? డొమైన్ అంటే ఎక్స్, రేంజ్ అంటే వై. సో వై ఎక్కడి నుంచి అమ్మా ఎక్కడ దాకా? వై బిలాంగ్స్ టు 2 to ఇన్ఫైనైట్. రేంజ్ కి మీకు ఇందాక ఒక మోడల్ చెప్పా, ఇక్కడ ఒక మోడల్ చెప్పా. అర్థమైందా? రేంజ్ కి ఇందాక ఒక మోడల్ చెప్పా, ఇక్కడ ఒక మోడల్ చెప్పా. అండర్స్టూడ్? ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దిస్. సేమ్ అదే హుక్ పాయింట్ చేసేయండి. సేమ్ అదే హుక్ పాయింట్ పట్టుకొని ఏంటి, నాకు ఎక్స్ స్క్వేర్ అన్నది పాజిటివ్. ఇంకా దీని నుంచి నువ్వు ఇది తెప్పించాలి. ముందు మైనస్ ఉంది, ముందు మైనస్ ఉంది, ఏం చేస్తాం? ముందు మైనస్ ఉంటే నాకు మైనస్ కావాలి. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది? మైనస్ తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. ఓకేనా? 9 యాడ్ అయింది, 9 యాడ్ చేస్తాము. 9 యాడ్ అయింది, 9 యాడ్ చేస్తాము. ఓకే? 9 యాడ్ అయింది, 9 యాడ్ చేస్తాము.
అండర్ రూట్ ఉంది, అండర్ రూట్ పెడతాము. రైట్, అంటే ఏంటమ్మా ఇదే కదా వై. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 3 కన్నా తక్కువ, 3 కన్నా తక్కువ. అండర్ రూట్ కాబట్టి అది ఎప్పుడు 0 నుంచే స్టార్ట్ అవుతుంది. అండర్ రూట్ కాబట్టి అది ఎప్పుడు 0 నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, నెగిటివ్ రాదురా. జనరల్ గా క్వశ్చన్ చూసే నువ్వు ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే అండర్ రూట్ రిజల్ట్ ఎప్పుడు పాజిటివ్ నానా, అండర్ రూట్ రిజల్ట్ ఎప్పుడు పాజిటివ్. నాకు రిజల్ట్ కదా రేంజ్ అంటే, రిజల్ట్ ఎప్పుడు పాజిటివ్. క్యాన్సిల్. సో ఇప్పుడు నాకు 3 ఇంక్లూడ్ అయితే అది ఆన్సర్, 3 ఇంక్లూడ్ అవ్వకపోతే ఇది ఆన్సర్. 3 పెట్టచ్చు, 0 రావచ్చు కదా ఆన్సర్. 3 పెట్టచ్చు అంటే ఇది కాదు, ఇది ఆప్షన్ వెరిఫికేషన్ చేసి అలా చెప్పొచ్చు. ఓకే, క్లియర్. సి కాదు నానా, ఏ ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఐ హోప్ యు ఆర్ ఫెమిలియర్ విత్ దిస్. అండ్ నాన్న పక్కా ఏదో ఒక షిఫ్ట్ లో ఇదే మోడల్ క్వశ్చన్ వస్తుంది. సెకండ్ ఇయర్స్ లో చేశారా? సెకండ్ ఇయర్స్ చేశారా? ఇది సెకండ్ ఇయర్స్ చేశారా నాన్న? ఇది ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ అని ఇస్తాడు. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ మోడల్ ఆఫ్ ఎస్ఏక్యూ ఐపీఈ లో. అదే మోడల్ చేస్తాం, ఫాస్ట్ గా చేయండి. అంతా ఇది తీసుకురండి. ఎక్స్ స్క్వేర్ కామన్ వై మైనస్ 1. ఇక్కడ నుంచి ఎక్స్ కామన్, ఇది ఎక్స్ అనేది రియల్ అమ్మా. ఎక్స్ బిలాంగ్స్ టు రియల్. ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ అంటే ఏంటి? క్వశ్చన్స్ లో ఇస్తాడు బేసిక్ గా, ఇక్కడ ఇవ్వలేదులే కానీ ప్రతి దానికి ఇక్కడ నీకు ఎక్స్ బిలాంగ్స్ టు రియల్. ఇది క్వాడ్రటిక్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయమ్మా? when b square minus 4ac is greater than or equal to 0. రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి మనకి? when b square minus 4ac is greater than or equal to 0, I will get real roots, right? b square minus 4ac greater than or equal to 0 చేస్తే నాకు రియల్ రూట్స్ వస్తాయి. మైనస్ బయటికి పోతుంది, a square plus b square plus 2ab. a square minus b square plus 2ab. minus y minus 1. Five paisa 25. అదేనా రూట్స్ రాలేదు. y minus 1 కరెక్టే. x square common y minus 1 కరెక్టే. minus y minus 1. b square minus 4ac కదా. this is minus not plus, this is minus. minus 4y square plus 8y minus 4 అంటే minus 3y square plus 10y minus 3. హైయెస్ట్ పవర్ ఎప్పుడు నెగిటివ్ ఉండొద్దు, హైయెస్ట్ పవర్ ఎప్పుడు నెగిటివ్ ఉండొద్దు. సో మైనస్ కామన్, 3y square minus 10y plus 3. Factors, 3 3s are 9, 9 1s are 9.
y belongs to 1/3 to 3. This is your answer. Okay na? Clear? Clear? Everyone? Understood? ఎస్ వెరీ గుడ్. ఇది ఒక వే. ఇప్పటికి రేంజ్ కనుక్కోవడానికి మీకు 3 వేలు చెప్పా. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కలా చేస్తాను నాన్న రేంజ్. ఇప్పుడు ఇది చూడండి, దీనికి రేంజ్ కనుక్కోమన్నాడు. నాకు ఇందులో ఒక హుక్ పాయింట్ తెలుసు, ఏంటంటే అది సైన్ ఎక్స్ రేంజ్ తెలుసు. క్వశ్చన్ మొత్తంలో నాకు అక్కడ హుక్ పాయింట్ తెలుసు, సైన్ ఎక్స్ రేంజ్ తెలుసు. సైన్ ఎక్స్ ఏంటమ్మా, -1 to 1 రేంజ్. 2 ప్లస్ సైన్ ఎక్స్ అడిగాడు, 2 యాడ్ చేసేయడమే. సో ఆన్సర్ ఎంత, 2 ప్లస్ సైన్ ఎక్స్ ది 1,3. అర్థమైందా? ఇప్పటికి 4 వేస్ చేసాం రేంజ్. ఒక్కొక్క మెథడ్ ని ఒక్కొక్కలా చేస్తాం రేంజ్. క్లియర్? అది క్వశ్చన్ చూడగానే నీకు ఒక వే స్ట్రైక్ అవ్వాలన్నా ఆ వేలో చేసేస్తాం. ఎఫ్ ఈజ్ ఎ రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ఏం లే, భయపడద్దు. ఏ టు బి అంటే ఏ అనేది డొమైన్, బి అనేది రేంజ్. సో ఇచ్చిన దానికి డొమైన్ రేంజ్ 2 కనుక్కోవాలి. ఓకేనా? ఇచ్చిన దానికి డొమైన్ రేంజ్ 2 కనుక్కోవాలి. సి హియర్, చాలా జాగ్రత్తగా 2 మోడ్లు ఉన్నాయి. ఫస్ట్ డొమైన్ కనుక్కుందాం. డొమైన్ ఏంటి నాన్న, అండర్ రూట్ లోపలిది పాజిటివ్. ఇది మోడే కదా, నువ్వు ఏది తీసుకున్నా పాజిటివే కదా, 0 తీసుకోవద్దు అంతే. ఇక్కడ ఏంటమ్మా డొమైన్ 0 తప్ప యూ కెన్ టేక్ ఎనీథింగ్, రైట్? ఎందుకంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మోడ్ ఉంది, నీకు మోడ్ ఉంది అంటే వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఈస్ పాజిటివ్. వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఇది పాజిటివ్. ఓకే, నెక్స్ట్ రేంజ్ రిజల్ట్ కావాలి నాకు. సారీ అండర్ రూట్ లోపల చెక్ చేయండి. అండర్ రూట్ లోపల చూసుకుంటే x గ్రేటర్ దాన్ mod x. సో ఏంటమ్మా ఇక్కడ అన్నీ ఫెయిల్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ రేంజ్ వచ్చేసరికి ఒకవేళ x ప్లేస్ లో 0 తీసుకున్నా అనుకో, డినామినేటర్ పోయింది, 1 డినామినేటర్ పోయింది, 2 డినామినేటర్ పోయింది, 3 డినామినేటర్ పోయింది, 4 డినామినేటర్ పోయింది. వాట్ ఎవర్ ద వాల్యూస్ యు ఆర్ టేకింగ్, ఎనీ పాజిటివ్ వాల్యూస్ ఇది ఫెయిల్ అవుతుంది నాన్న. టేక్ ఎనీ పాజిటివ్ వాల్యూస్. జస్ట్ మాన్యువల్ గా ఫంక్షన్ చెక్ చేయండి. x ఈక్వల్ టు 1 తీసుకున్నా ఏమొస్తుంది, 1 - 1 0, డినామినేటర్ 0, కేస్ ఫెయిల్. x ఈక్వల్ టు 2 తీసుకున్నా 2 - 2, డినామినేటర్ కేస్ ఫెయిల్. x ఈక్వల్ టు 3 తీసుకున్నా 3 - 3, డినామినేటర్ ఫెయిల్. అన్ని పాజిటివ్ నెంబర్స్ కి డినామినేటర్ ఫెయిల్ వస్తుంది. ఏమైతుందమ్మా, అన్ని పాజిటివ్ నెంబర్స్ కి డినామినేటర్ ఫెయిల్ అవుతుంది. నెగటివ్ నెంబర్స్ చూడండి, x ఈక్వల్ టు -1, -2 సాటిస్ఫై అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ -2 2. x ఈక్వల్ టు -2 సాటిస్ఫై. జాగ్రత్త చూడండిరా, x ఈక్వల్ టు -1 పెడితే ఏమవుతుందమ్మా, -1 మాడ్యులస్ ఆఫ్ -1. మాడ్యులస్ ఆఫ్ -1 ఎంత, 1. -1 ఎంత, -2. సో √2, రైట్? సో -1 -2 -3 -4 -5 అన్ని సాటిస్ఫై అవుతున్నాయి. డొమైన్స్ వచ్చేసరికి అన్ని నెగటివ్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఓకేనా? డొమైన్ ఏంటంటే అమ్మ, దీనికి డొమైన్ ఆల్ నెగటివ్ నెంబర్స్. ఆర్ మైనస్ అంటే డొమైన్ ఆల్ నెగటివ్ నెంబర్స్, -∞ to 0 డొమైన్. నేను ఇన్పుట్ జాగ్రత్తగా చూడండి, ఇన్పుట్ అన్ని నెగటివ్ నెంబర్స్ ఇవ్వచ్చు. అర్థమైందా? ఎవ్రీవన్ ఇన్ కామెంట్ సెక్షన్, ఇన్పుట్ అన్ని నెగటివ్ నెంబర్స్ ఇవ్వచ్చు. అండర్స్టూడ్? ఎవ్రీవన్ ఇన్పుట్ అన్ని నెగటివ్ నెంబర్స్ ఇవ్వచ్చు. రిజల్ట్ వచ్చేసరికి రేంజ్ ఏమైందమ్మా, -1 ఇచ్చా, ఆన్సర్ పాజిటివ్. -2 ఇచ్చా, పాజిటివ్. రేంజ్లన్నీ పాజిటివ్ వస్తున్నాయి. డొమైన్ నెగటివ్ అంటే ఏ బిలాంగ్స్ టు -∞ to 0,
రేంజ్ వచ్చేసరికి 0 to ఇన్ఫైనైట్ పాజిటివ్. రేంజ్లన్నీ పాజిటివ్ వస్తున్నాయి. ఏ ఆప్షన్ బి చెప్పే వాళ్ళు చూసుకోండి నాన్న. డొమైన్స్ ఆల్ నెగటివ్స్, రేంజ్ ఆల్ పాజిటివ్స్. నెగటివ్ కి పాజిటివ్ కి ఇంటర్సెక్షన్ చేస్తే ఏంటన్నా, నెగటివ్ కి పాజిటివ్ కి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ ఆలోచించి చెప్పండి నాన్న చెప్పేవాళ్ళు. నెగటివ్ కి పాజిటివ్స్ కి, ఆల్ నెగటివ్ నెంబర్స్ కి ఆల్ పాజిటివ్ నెంబర్స్ కి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుందిరా? నల్ సెట్ నాన్న. బి కాదు, డి కాదు. డొమైన్ మాన్యువల్ గా చెక్ చేశా నేను, ఏ ఫార్ములాస్ పెట్టలే. 1 2 3 -1 -2 -3 చెక్ చేశా. 1 2 3 డొమైన్స్ ఫెయిల్, -1 -2 -3 డొమైన్స్ వచ్చాయి. అంటే డొమైన్స్ అన్ని నెగటివ్ నెంబర్స్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు -1 పెట్టా, ఆన్సర్ పాజిటివ్. -2 పెట్టా, ఆన్సర్ పాజిటివ్. -3 పెట్టా, ఆన్సర్ పాజిటివ్. డొమైన్ ఇన్పుట్ ఆల్ నెగటివ్స్, అవుట్పుట్ ఆల్ పాజిటివ్స్. నెగటివ్స్ కి పాజిటివ్ కి ఇంటర్సెక్షన్ చేస్తే ఎంత నానా? null set, right? Sum of the least positive integer, greatest negative integers. ఈ ఫంక్షన్ కి రేంజ్ తీసుకొని ఆ రేంజ్ లో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్, గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటీజర్ చెప్పాలి. ఫటాఫట్ ఫాస్ట్ గా నాతో పాటు రేంజ్ చేయండి. రేంజ్ చేశాక ఇది ఇంకొక ఎత్తున్నా నా క్వశ్చన్. ఎంత ఫాస్ట్ గా నాన్న, దీనికి ఒక ట్రిక్ ఉంటదిరా, కానీ అన్ని క్వశ్చన్స్ కి అప్లై అవ్వదు. అందుకే నేను చెప్పట్లేదు. ఎగ్జామ్ లో మీరు వేరే క్వశ్చన్స్ కి అప్లై చేశారా, రాంగ్ ఆన్సర్ ఆప్షన్ 1 లో మీకోసం రెడీగా ఉంటుంది. సో అందుకే బెటర్, మహా అయితే ఒక 1 minute ఎక్స్ట్రా పడుతుంది. ఇది ఫటాఫట్ చేసేసేయచ్చు. y కామన్ ఇక్కడి నుంచే రాసుకోండి. x² - 1 ప్లస్ y కామన్ -5x, సారీ x² కామన్ y -1, x² కామన్ తీసా, y -1 ప్లస్ x కామన్ -5y ప్లస్ 5, నెక్స్ట్ -7y -7. ఓకేనా? రైట్. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. b² మైనస్ బయటకు వస్తే ప్లస్, సెవెన్ 4 are 28 రాసుకోండి. a minus b into a plus b, a square minus b square. Greater than 0. Answer ఏంటమ్మా? Outside the roots. క్వశ్చన్ లో ఏమన్నాడంటే సమ్ ఆఫ్ ది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏమవుతుందమ్మా? వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ హియర్? లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏంటి మనకి క్వశ్చన్ లో? ఒక్క నిమిషం y ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏమైతుందంటే, y ఈక్వల్ టు 1 తీసుకుంటే x² కోఎఫిషియంట్ 0 అయితే, క్వాడ్రటిక్ లో ఎప్పుడు వెయిట్ క్వాడ్రటిక్ లో ఎప్పుడు x² కోఎఫిషియంట్ అనేది 0 అవ్వద్దమ్మా. క్వాడ్రటిక్ లో ఎప్పుడైనా సరే నీకు x² కోఎఫిషియంట్ అనేది 0 అవ్వద్దు. ఓకే, సో 1 తీసుకుంటే x² కోఎఫిషియంట్ 0, నీ ఆన్సర్ లో 1 ఉండకూడదు. సో ఓపెన్ బ్రాకెట్ ఇది, ఇది ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి అమ్మా. ఓపెన్ బ్రాకెట్ ఇది, ఓకేనా? ఓపెన్ బ్రాకెట్. నౌ టెల్ మీ ద ఆన్సర్. వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్? ఓపెన్ బ్రాకెట్. 1 లేదు నీకు ఆన్సర్ లో, 1 కన్నా ఎక్కువ. ఓపెన్ బ్రాకెట్ అంటే 1 కన్నా ఎక్కువ.
సో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏంటమ్మా? లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 2. ఇక్కడ 1 కన్నా ఎక్కువ 2 ఈజ్ యువర్ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటీజర్. గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటీజర్, నెగటివ్ ఇంటీజర్స్ లో గ్రేటెస్ట్ ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటీజర్? ఇది డెసిమల్స్ లో వస్తుంది. దీని ముందు గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటీజర్ ఏంటమ్మా? -3/53 అంటే -0 పాయింట్ సంథింగ్. -0 పాయింట్ సంథింగ్ కన్నా ముందున్న గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటీజర్ ఏంటి? -1. సమ్ ఆఫ్ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటీజర్. 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్? ఇది ఒక జనరల్ క్వశ్చన్. సీరియస్లీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే యు ఆర్ లక్కీ. పక్కాగా చేసేసేయచ్చు మీరు ఈ క్వశ్చన్. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ f of x equal to -3x -3. రేంజ్ అంట 3 -6 -9 -18 అంట. ఇది రేంజ్. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద డొమైన్? రేంజ్ ఇది అయితే డొమైన్ ఏమవచ్చు అన్నాడు. జస్ట్ డూ ఆప్షన్ వెరిఫికేషన్ అంతే. ఆ వాటిల్లో వేట్ ఆన్సర్ అయితే ఇందులో ఏదో ఒకటి రాలేదో అదే నీ ఆన్సర్. ఫస్ట్ -1 పెడతా. ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నో నీడ్ టు చెక్ రిమైనింగ్. ఏ ఈజ్ యువర్ ఆన్సర్. -2 పెడితే ఆన్సర్ వచ్చింది. 2 పెట్టినా ఆన్సర్ వచ్చింది. 5 పెట్టినా ఆన్సర్ వచ్చింది. 3 పెడితే -1 పెడితే పోయింది ఆన్సర్. ఓకే నాన్న, ఇవి ఇన్పుట్లు రా. ఇవి ఇన్పుట్లు పెడితే ఈ అవుట్పుట్ దేది రావట్లేదు. -2 పెడితే -9 వచ్చింది. సిమిలర్లీ 2 పెడితే 3 వచ్చింది. సారీ -6 వచ్చింది. 5 పెట్టినా కూడా వస్తుంది మీకు. ఓకే ఎక్స్క్యూజ్ మీ. రేంజ్ అడిగాడు. ఈ ఆన్ టు రేంజ్ ఏంటో నేను చెప్తా, బట్ క్వశ్చన్ అడిగింది రేంజ్. మీకు ఒక రేంజ్ ఫార్ములా తెలుసా? తెలిస్తే జుజ్జుబి. నాన్న ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా నేర్చుకుంటారా? ట్రిగనామెట్రీలో కూడా హెల్ప్ అవుతుంది, ఇక్కడ కూడా హెల్ప్ అవుతుంది. మేక్ ఏ నోట్, రాయండి జర. ఏంటంటే a cos theta ప్లస్ b sin theta ప్లస్ c ఉంటే దీని రేంజ్ ఏమవుతుంది అంటే నాన్న c ప్లస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ c మైనస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది అదే. ఒకవేళ నీకు ఒకవేళ నీకు మాక్సిమం వాల్యూ అడిగితే, సో మినిమం వాల్యూ అడిగితే c మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, మాక్సిమం వాల్యూ అడిగితే c ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. క్వశ్చన్ లో మినిమం వాల్యూ అడిగితే ఇది నీ ఆన్సర్, మాక్సిమం వాల్యూ అడిగితే ఇది నీ ఆన్సర్, రేంజ్ అడిగితే మొత్తం నీ ఆన్సర్. ఓకే క్లియర్ రైట్? మినిమం అంటే c మైనస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, మాక్సిమం అంటే c ప్లస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, రేంజ్ అంటే మొత్తం అంతా కలిపి చెప్పాలి. రేంజ్ c మైనస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, c ప్లస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. -3, 1 ఆప్షన్ సి. క్లియర్? ఈ ఫార్ములా బేస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అమ్మా, షూర్ వస్తుంది. ఎయిదర్ ఫంక్షన్స్ ఆర్ ట్రిగనోమెట్రీ, ఎక్కడో చోట పక్కాగా వస్తుంది ఈ క్వశ్చన్. అండర్స్టూడ్? ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి అంటే నీకు క్వశ్చన్ లో ఈ ఎక్స్ఎల్ సేమ్ ఉన్నప్పుడు. a cos theta ప్లస్ b sin theta ప్లస్ c ఫార్మ్ లో ఉంటే c మైనస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మినిమం, c ప్లస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మాక్సిమం. మినిమం ని మాక్సిమం ని దగ్గర రాస్తేనే కదా రేంజ్. రైట్? రేంజ్ కావాలి. రేంజ్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. నాకు ఒక విషయం తెలుసమ్మా, ఏంటి అంటే జస్ట్ మీరు ఎస్ ఆర్ నో చెప్పండి. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనేది ఆల్వేస్ పాజిటివ్. ఎస్ ఆర్ నో? ఒక క్వాడ్రటిక్ రేంజ్ గుర్తుందా? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రటిక్ ది రేంజ్ ఏమైతుంది అంటే
4ac minus b square by 4a to infinite. ఒక క్వాడ్రాటిక్ ది రేంజ్ అమ్మా ఇది. డైరెక్ట్ ఫార్ములా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ క్లాస్ క్వాడ్రాటిక్ అక్కడ డీటెయిల్డ్ గా చెప్తా ఎలానో అక్కడ కూడా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కనబడితే దీని రేంజ్ ఏంటి అంటే 4ac minus b square by 4a to infinite. ఇప్పుడు నాకు దీనికి రేంజ్ రాసుకుంటా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇది గ్రేటర్ దాన్ 0 నాకు తెలుసు. దీని రేంజ్ రాసుకుంటా 4ac minus b square by 4a to infinite. 4 minus 1 3 by 4 to infinite. ఓకేనా 3 by 4 to infinite. కానీ నాకేం తెలుసమ్మా ఈ వాల్యూ 0 కన్నా పెద్దది అని తెలుసు. 0 కన్నా పెద్దది అని తెలుసు. రైట్ 0 కన్నా పెద్దది అని తెలుసు. అండ్ దాని రేంజ్ వచ్చేసరికి 3 by 4 to infinite. క్లియర్ 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 ఎవ్రీవన్. ఇక్కడ దాకా నేను రాసింది అర్థమైందా? అండ్ నాకు ఇంకో విషయం చెప్పండి. సైన్ ఇన్వర్స్ డొమైన్ ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ అనేది -1 to 1 మధ్యలో ఉంటది. అండర్ రూట్ పెడుతున్నా అంటే నాన్న ఏం జరిగిద్దంటే √1 1 -1 నుంచి 1 కదా, -1 నుంచి 1 కదా. నువ్వు స్క్వేరింగ్ చేసినా అండర్ రూట్ పెట్టినా ఈ -1 నుంచి 1 మధ్యలో పాజిటివ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో అది తీసుకుంటావు. మ్యామ్ -1కి రూట్ పెట్టచ్చు కదా, పెట్టకూడదమ్మా. ఇప్పుడు నీకు -1 నుంచి 1 కదా, నాకు ఈ రేంజ్ లో అండర్ రూట్ అంటే పాజిటివ్ స్టార్ట్ అవ్వాలి. ఈ రేంజ్ లో పాజిటివ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి రా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి పాజిటివ్స్. సో -1 to 1 కాస్త నువ్వు స్క్వేరింగ్ చేసినా రూట్ పెట్టినా సరే 0 to 1 అయిపోతుంది. ఓకేనా రైట్. సో 0 to 1 అయిపోయింది. ఇది నాకు తెలిసిన ఇంకొక కండిషన్. వన్ మోర్ కండిషన్ నాకు తెలిసింది. అండ్ ఇదేంటమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనేది 3 by 4 to infinite. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 by 4. రూట్ పెడితే రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు √3 by 2. ఇది నాకు వచ్చిన ఇంకొక కండిషన్. రైట్. సైన్ ఇన్వర్స్ కండిషన్ నుంచి ఆ వాల్యూ 0 నుంచి 1 మధ్యలో ఉందని అండర్ రూట్ ఉందమ్మా. అండర్ రూట్ లేకపోతే -1 to 1 రాసేవాళ్ళం. అండర్ రూట్ ఉంది కాబట్టి 0 నుంచి 1 మధ్యలో ఉంటది అని తీసుకున్నా కండిషన్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ రేంజ్ 3 by 4 to infinite అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 by 4. 3 by 4 కన్నా ఎక్కువ రూట్ పెట్టారు రెండు చోట్ల √3 by 2. ఇప్పుడు ఇదేమో 0 to 1, ఇదేమో 3 by 2 కన్నా √3 by 2 కన్నా ఎక్కువ. ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుందమ్మా? అనేది √3 by 2 కన్నా ఎక్కువ 0 to 1 కి మధ్యలో. సో ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమైంది? √3 by 2 1 వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఉంది, రెండు వైపులా సైన్ ఇన్వర్స్ పెట్టండి. నౌ డూ లెట్ మీ నో ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సైన్ ఇన్వర్స్ √3 by 2 సైన్ ఇన్వర్స్ 1. సైన్ ఇన్వర్స్ లో √3 by 2 ఎప్పుడు నానా? సైన్ ఇన్వర్స్ లో √3 by 2 π/3 π/2. ఆప్షన్ డి యువర్ ఆన్సర్. ఏం లేదు నాన్న, రేంజ్ కనుక్కోమన్నాడు. నా దగ్గర ఎలాంటి క్లూ లేదు. సో నాకు తెలిసిన ఫార్ములాస్ యూజ్ చేశా. ఏంటి అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈ పార్ట్ ఏదైతే ఉందో -1 కి 1 కి మధ్యలో ఉంటది. రూట్ ఉంది కాబట్టి రూట్ పెట్టుకున్నాను. సో 0 to 1 మధ్యలో ఉంటది. ఇది ఫస్ట్ కండిషన్. ఈ కండిషన్ తో నాకు ఆన్సర్ రావట్లేదు. నెక్స్ట్ కండిషన్ దగ్గరికి వెళ్ళాను. నెక్స్ట్ కండిషన్ ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని రేంజ్ రాసుకున్నా 4ac minus b square by 4a. ఇది వచ్చింది. సో రూట్ పెడితే ఇది వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని k అనుకుంటే 0 less than or equal to k less than or equal to 1, k greater than or equal to √3 by 2. నెంబర్ లైన్ మీద పెడితే ఏంటమ్మా? ఫస్ట్ దేమో 0 to 1, సెకండ్ దేమో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు √3 by 2. సో రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే కామన్ పార్ట్ ఇదే కదమ్మా. రైట్. సైన్ ఇన్వర్స్ తీసుకున్నా అటు ఇటు. ఉత్త క్వాడ్రాటిక్ రేంజ్ అడిగితే ఇదే అమ్మా నీ ఆన్సర్ డైరెక్ట్ గా. అర్థమైందా?
క్లియర్? ఇలాంటివి వస్తే మేబీ యూ కెన్ లివ్, ఎందుకంటే మనకి ఇంత ఆలోచించి చేసే టైం ఉండదు కాబట్టి మేబీ యూ కెన్ లివ్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వదిలేసేయచ్చు, ప్రాబ్లం లేదు, ఎందుకంటే కొంచెం లెంతీ ఉంది కాబట్టి. సో కొంచెం లెంతీ ఉంది కాబట్టి మేబీ లివ్. బట్ ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా వదిలేసేదిరా, నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి, క్వశ్చన్స్ నేర్చుకోండి, డోంట్ లీవ్ ఇట్ డైరెక్ట్లీ. రేంజ్ సేమ్, నీకు ఇక్కడ క్వాడ్రాటిక్ తెలుసు, ఒక రెండు ఫార్ములాస్ రాసుకోండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రాయండి నాన్న. దీని రేంజ్ ఏమవుతుంది అంటే 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a టు ఇన్ఫైనైట్. ఎప్పుడు ఏ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు. ఒకవేళ ఏ లెస్ దాన్ 0 ఉంటే మైనస్ ఇన్ఫైనైట్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. ఎందుకంటే అమ్మా ఏ గ్రేటర్ దాన్ 0 అప్వర్డ్ పారాబోలా, మినిమం వాల్యూ ఉంటది, మాక్సిమం ఇన్ఫైనైట్ కి పోతుంది. ఏ లెస్ దాన్ 0 అంటే డౌన్వర్డ్ పారాబోలా, మాక్సిమం వాల్యూ ఉంటది, మినిమం మైనస్ ఇన్ఫైనైట్ కి పోతుంది. సేమ్ ఆన్సరే బట్ బ్రాకెట్స్ మారిపోతాయి. ఇందాక ఏ గ్రేటర్ దాన్ 0, అందుకని ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి క్వాడ్రాటిక్ ఏ లెస్ దాన్ 0. నాతో పాటు చేయండి అన్న ఈ క్వశ్చన్, సేమ్ ఇందాక చేసిన ప్యాటర్నే, నాతో పాటు చేయండి. ఇప్పుడు దీని రేంజ్ ఏమవుతుంది నాకు, ఏ లెస్ దాన్ 0 అంటే ఈ కేసు మైనస్ ఇన్ఫైనైట్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a, 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. మైనస్ ఇన్ఫైనైట్ టు 9 వచ్చింది, ఓకేనా? మైనస్ ఇన్ఫైనైట్ టు 9 వచ్చింది అంటే ఏమని రాసుకోవచ్చు, 5 ప్లస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. అదే కదా మా మీనింగ్, మైనస్ ఇన్ఫైనైట్ టు 9 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. లాగ్ ఉంది, లాగ్ విత్ బేస్ 3, అప్లై లాగ్ విత్ బేస్ 3 ఆన్ బోత్ ది సైడ్స్. లాగ్ 9 అంటే ఏమని రాసుకోవచ్చు, లాగ్ 3 స్క్వేర్ ముందుకు వస్తుంది, 2 log 3 base 3 1. సో లెస్ దెన్ ఈక్వల్ టు 2. ఎక్కడి నుంచి, ఆబ్వియస్లీ మైనస్ ఇన్ఫైనైట్ టు 2. నానా గుర్తుపెట్టుకోండి రా, లాగ్ ఇన్పుట్ పాజిటివ్, అవుట్పుట్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఇన్పుట్టే పాజిటివ్ లాగ్, అవుట్పుట్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ 1/9 విత్ బేస్ 3 ఉంది, ఏమని రాసుకుంటాను దీన్ని, 3 పవర్ మైనస్ 2 విత్ బేస్ 3. ముందుకు తీసుకెళ్దాం, లాగ్ 3 బేస్ 3 1. ఆన్సర్ ఎంత, -2. నువ్వు ఇన్పుట్ పాజిటివ్ ఇచ్చావు, ఆన్సర్ ఏం వచ్చింది, నెగిటివ్ వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, లాగ్ ఇన్పుట్టే పాజిటివ్, అవుట్పుట్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఓకే, అర్థమైందా? రేంజ్ ఎలా చేస్తామో అర్థమైందా నాన్న? ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క వేలో చేస్తాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్ మేజర్ గా 4 రకాలు. 1 1, ఒక ఫంక్షన్ 1 1 అవ్వలేదా, దెన్ అది మెనీ 1. 1 1 ఫంక్షన్ 1 1 కేస్ ఫెయిల్ అయిందా, అది మెనీ 1. ఒక ఫంక్షన్ ఆన్ 2 కేస్ ఫెయిల్ అయిందా, అది ఇంటూ. ఓకేనా? ఈ 4 మేజర్ గా మీకు. ఫంక్షన్ 1 1 మిస్ అయితే మెనీ 1, ఆన్ 2 మిస్ అయితే ఇంటూ. క్లియర్? ఇప్పుడు ఒక ఫంక్షన్ 1 1 కాదా అని చెప్పడానికి చాలా మెథడ్స్ ఉంటాయి నాన్న, చాలా మెథడ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ మెథడ్ ఐపీఈ మెథడ్, f of x1 ఈక్వల్ టు f of x2 అని తీసుకొని x1 ఈక్వల్ టు x2 అని ప్రూవ్ చేయగలిగితే 1 1, లేకపోతే మెనీ 1. ఓకే, సెకండ్ కండిషన్ హారిజంటల్ లైన్ టెస్ట్. నీ గనక గ్రాఫ్ తెలిస్తే హారిజంటల్ లైన్ డ్రా చేస్తావు ఆ గ్రాఫ్ కి. ఆ గ్రాఫ్ లైన్ ని మోర్ దాన్ 1 ప్లేసెస్ లో కట్ చేస్తే మెనీ 1. ఆ గ్రాఫ్ లైన్ ని ఒకటే ప్లేస్ లో కట్ చేస్తే 1 1. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వాడ్రాటిక్ గ్రాఫ్ తెలుసు, ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నా, గ్రాఫ్ ని మోర్ దాన్ 1 ప్లేస్ లో కట్ చేసింది, మెనీ 1. అలా కాకుండా నేను ఒక లీనియర్ ఫంక్షన్ తీసుకున్నా,
గ్రాఫ్ ని ఒకటే ప్లేస్ లో కట్ చేస్తుంది 1 1. నీకు గ్రాఫ్ తెలిస్తే నానా, గ్రాఫ్ తెలిస్తే మోర్ దాన్ 1 ప్లేస్ లో కట్ చేస్తే మినీ 1, ఒకటే ప్లేస్ లో కట్ చేస్తే 1 1. థర్డ్ మెథడ్ చాలా మందికి తెలియని మెథడ్ ఏంటి అంటే మనం ఐపీలో యూజ్ చెయ్యని ఎంసెట్ జేఈలో యూజ్ చేయగలిగే మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, డిఫరెన్షియేషన్ చేస్తావు. ఫంక్షన్ ని డిఫరెన్షియేషన్ చేస్తావు. డిఫరెన్షియేషన్ చేస్తే కంప్లీట్లీ గ్రేటర్ దాన్ 0 వచ్చిన ఆర్ కంప్లీట్లీ లెస్ దాన్ 0 వచ్చిన 1 1. కొన్ని చోట్ల గ్రేటర్ దాన్ 0, కొన్ని చోట్ల లెస్ దాన్ 0 ఇస్తే మెనీ 1. ఓకేనా? 1 1 కాదా అని చెక్ చేయడానికి 3 కండిషన్స్. ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అనుకొని x1 ఈక్వల్ టు x2 తీసుకోవాలి, ప్రూవ్ చేయగలగాలి, లేదా హారిజంటల్ లైన్ టెస్ట్ చేయగలగాలి, లేదా డిఫరెన్షియేషన్ చేస్తే గ్రేటర్ దాన్ 0 ఆర్ కంప్లీట్లీ లెస్ దాన్ 0, కంప్లీట్లీ ఇంక్రీజింగ్ ఆర్ కంప్లీట్లీ డిక్రీజింగ్ రావాలి. వస్తే 1 1. 1 1 కాదా మెనీ 1. 1 1 ఇంకోటి కూడా చెక్ చేస్తాను, మాన్యువల్ గా చెక్ చేస్తాం. 1 సబ్స్టిట్యూట్ చేసా ఒక ఆన్సర్ వచ్చింది, -1 సబ్స్టిట్యూట్ చేసా సేమ్ ఆన్సర్ వచ్చింది. రెండు ఇన్పుట్లకి సేమ్ అవుట్పుట్ వస్తే మెనీ 1, ఒక ఇన్పుట్ కి ఒకటే అవుట్పుట్ వస్తే 1 1. ఓకేనా? ఇలా నీ అదృష్టం ఉంటే నువ్వు మాన్యువల్ గా చెక్ చేయొచ్చు. రెండు డిఫరెంట్ ఇన్పుట్లు ఇచ్చా సేమ్ అవుట్పుట్ వచ్చింది, అది మెనీ 1. రెండు డిఫరెంట్ ఇన్పుట్లకి డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చాయి 1 1. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఆన్ టు విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. వెయిట్. ఆన్ టు అంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్. ఆన్ టు కోడొమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్ ఇంటూ. మ్యామ్ అసలు ఈ కోడొమైన్ ఏంటి? ఇప్పటిదాకా మనం డొమైన్ రేంజే కదా చూసింది, కోడొమైన్ ఎక్కడి నుంచి వచ్చింది మ్యామ్ అంటే సీననా. ఇది ఫంక్షనా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఫంక్షనా కాదా ఇది? దీనికమ్మా డొమైన్ వచ్చేసరికి ఏబిసి. ఓకేనా? కోడొమైన్ వచ్చేసరికి 1 2 3 4. ఓకేనా? దీనికి డొమైన్ వచ్చేసరికి ఏబిసి, కోడొమైన్ వచ్చేసరికి 1 2 3. ఓకే? లెఫ్ట్ లో ఉన్న మొత్తం అంతా డొమైన్ నాన్న, రైట్ లో ఉన్న మొత్తం అంతా కోడొమైన్. ఓకేనా? కోడొమైన్ లో ఏ ఎలిమెంట్స్ అయితే రిలేషన్ లో పార్టిసిపేట్ చేశాయో, ఏ ఎలిమెంట్స్ అయితే రిలేషన్ లో పార్టిసిపేట్ చేశాయో అది రేంజ్. ఏ ఎలిమెంట్స్ రిలేషన్ లో పార్టిసిపేట్ చేశాయమ్మా? 1 2 3. కోడొమైన్ 1 2 3 4, బట్ రేంజ్ వచ్చేసరికి 1 2 3 మాత్రమే, బికాస్ 4 కి ఏ ప్రీ ఇమేజ్ లేదు మనకి. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి రేంజ్. సో రెండు ఫంక్షన్సే. ఎప్పుడైతే నీకు కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అవుతుందో ఆన్ టు, ఎప్పుడైతే కోడొమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్ అవుతుందో ఇంటూ. అంటే ఒక ఫంక్షన్ ఆన్ టూనా ఇంటూనా ఎలా చెప్తాము అంటే నాన్న, ఆ ఫంక్షన్ కి రేంజ్ చెక్ చేస్తాం. రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ వచ్చిందా, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఉంటది కదా, రేంజ్ ఈక్వల్ టు బి సెట్ వచ్చిందా ఆన్ టు, రేంజ్ నాట్ ఈక్వల్ టు సెట్ బి వచ్చిందా ఇంటూ. కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్ ఒక్కటైనా రేంజ్ లో లేకపోయినా అది ఇంటూనే. కోడొమైన్ రేంజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్, అప్పుడు ఆన్ టు అయితే. వన్స్ ఎవ్రీ వన్ ఇన్ కామెంట్ సెక్షన్ ఈ నాలుగింటికి మీనింగ్స్ అర్థమయ్యాయా? 1 1 అంటే ఏంటి, మెనీ 1 అంటే ఏంటి, ఆన్ టు అంటే ఏంటి, ఇంటూ అంటే ఏంటి, మీనింగ్స్ అర్థమైనాయా అందరికి? క్లియర్? ఎస్. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ చూద్దాం. ఎలా అన్నా చేయొచ్చమ్మా, ఒక క్వశ్చన్ చూసి నీకు ఏ వే గుర్తొస్తే ఆ వేలో చేయొచ్చు, ఆన్సర్ రావాలి. ఇప్పుడు ఇది 1 1 మెనీ 1 నీకు చూడగానే తెలుస్తుందిరా క్వాడ్రటిక్. అది క్వాడ్రటిక్ ప్రతిదీ పారాబోలా. హారిజంటల్ లైన్ డ్రా చేస్తే ఏమైందమ్మా? మోర్ దాన్ 1 పాయింట్ లో కట్ చేసింది. సో ప్రతి క్వాడ్రటిక్ కూడా మెనీ 1.
x ఈక్వల్ టు 3 కి ఆన్సర్ 0, x ఈక్వల్ టు 2 కి ఆన్సర్ 0. 2 ఇన్పుట్స్ కి అవుట్పుట్ 0 వచ్చింది. ఆర్ఎల్స్ ఇలా అన్నా గుర్తుపెట్టుకోవడమా, ప్రతి ఒక్క క్వాడ్రాటిక్ ఫంక్షన్ మెనీ టు వన్. ఓకేనా, ఎనీథింగ్ ఇట్ ఈస్, ఎలాంటి క్వాడ్రాటిక్ అయినా మెనీ టు వన్. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ ఆన్ టు ఆర్ ఇంటూ. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్, ఆన్ టు నాట్ ఈక్వల్. అంటే ఇప్పుడు నీకు రేంజ్ ఇది వస్తే ఆన్ టు లేకపోతే ఇంటూ, రేంజ్ ఇది వస్తే ఆన్ టు లేకపోతే ఇంటూ. ఫంక్షన్స్ కి రేంజ్ చెక్ చేయాలి. ఓకేనా, ఫంక్షన్ కి రేంజ్ చెక్ చేయాలి. రేంజ్ ఎలా చేస్తా, నీకు తెలుసు ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్, 1 యాడ్ చేస్తా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో రేంజ్ ఏమవుతుంది, 1 to infinite. కోడొమైన్ 1 to infinite, రేంజ్ 1 to infinite. కోడొమైన్ 1 to infinite, రేంజ్ 1 to infinite. అంటే ఫస్ట్ వన్ ఈస్ ఆన్ టు, సెకండ్ వన్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 2 పవర్, రెండింటికి 2 పవర్ రాయండి. సో 2x స్క్వేర్ ప్లస్ 1 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2 to infinite. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2 to infinite. కానీ కోడొమైన్ లో ఏముందమ్మా, కోడొమైన్ లో ఏముంది, 0 to infinite ఉంది. రేంజ్ ఏమైంది, 2 to infinite అయింది. కోడొమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్, సో ఇది ఇంటూ. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అయితే ఆన్ టు, కోడొమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్ అయితే ఇంటూ. క్లియర్, అర్థమైందా? ఫంక్షన్ ఆన్ టు ఇంటూ ఎలా చెప్తామో క్లియర్, కన్ఫ్యూజన్ లేదు కదా. సో కొన్ని ఫంక్షన్స్ చూడండి, ఇంకా ఆన్ టు ఇంటూల మీద క్వశ్చన్స్ చూద్దాం నాన్న. కొన్ని ఫంక్షన్స్ డొమైన్ రేంజ్ బాగా మైండ్ లో పెట్టుకొని 1 ఆన్ టు మీద పీవైక్యూస్ చూద్దామా. ఓకే, సో లాగ్ ఎక్స్ నాన్న గుర్తుపెట్టుకోండి, డొమైన్ అంటే ఇన్పుట్, రేంజ్ అంటే అవుట్పుట్ కదా. లాగ్ ఎక్స్ ఇన్పుట్ పాజిటివ్ ఉండాలి, రేంజ్ కెన్ బి ఎనీథింగ్. ఇందా చెప్పాను మీకు ఎందుకు, రైట్. లాగ్ ఎక్స్ ఇన్పుట్ హ్యాస్ టు బి పాజిటివ్. ఇట్ సైడే ఉంది నీకు. డొమైన్ అనగానే ఎక్స్ యాక్సిస్ చూడండి, రేంజ్ అనగానే వై యాక్సిస్ చూడండి. డొమైన్ అంతా ఎక్స్ యాక్సిస్ సైడే ఉంది, రేంజ్ వచ్చేసరికి అటు నుంచి ఇటు ఉంది, ఇన్ఫైనైట్. ఎక్స్పోనెన్షియల్ దీనికి రివర్స్, దీని డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, ఎక్స్పోనెన్షియల్ రేంజ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ రేంజ్ అనేది ఆల్వేస్ పాజిటివ్. నెక్స్ట్ అబ్సల్యూట్ వాల్యూ. ఎక్కడైనా వాట్ ఈస్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ దిస్ అంటే, అబ్సల్యూట్ వాల్యూ అంటే నాకు తెలియదు అనుకోవద్దు. అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ కి ఇంకో పేరే మాడ్ ఫంక్షన్, మాడ్ ఫంక్షన్ కి ఇంకొక పేరే అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్. ఓకేనా, సో మాడ్ ఎక్స్ వచ్చేసరికి నాన్న గుర్తుపెట్టుకోండి, మాడ్ ఎక్స్ నువ్వు డొమైన్ గురించి మాట్లాడితే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రాస్తాం. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు ఏ అయితే. ఓకే, డొమైన్ ఇన్పుట్ కావాలా నీకు ప్లస్ ఆర్ మైనస్, అవుట్పుట్ కావాలా మాడ్ అవుట్పుట్ ఆల్ రియల్ నెంబర్స్ ఆల్వేస్ పాజిటివ్. మాడ్ ఇన్పుట్ వచ్చేసరికి రియల్ నెంబర్స్, అవుట్పుట్ వచ్చేసరికి ఆల్ రియల్ పాజిటివ్ నెంబర్స్. అవుట్పుట్ వచ్చేసరికి ఆల్ రియల్ పాజిటివ్ నెంబర్స్. ఓకేనా, క్లియర్. నేను ఇన్పుట్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ దాకా ఏదైనా తీసుకుంటా, కానీ నా అవుట్పుట్ వచ్చేసరికి దిస్ హ్యాస్ టు బి పాజిటివ్ ఆల్వేస్. అండర్స్టూడ్ ఎవ్రీవన్? సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఏంటంటే అమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది మాడ్ ఎక్స్ బై ఎక్స్ సిగ్నమ్ ఫంక్షన్. సో నువ్వు పాజిటివ్ తీసుకున్నావా, ఆన్సర్ 1. నెగిటివ్ తీసుకున్నావా, ఆన్సర్ -1. 0కి 0 వస్తుంది, ఎక్సెప్షనల్ కేస్. సిగ్నమ్ ఫంక్షన్ అంటే దాని మీనింగ్ మాడ్ ఎక్స్ బై ఎక్స్. సిగ్నమ్ ఫంక్షన్ అంటే మాడ్ ఎక్స్ బై ఎక్స్. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, గ్రేటర్ దాన్ 0 అన్నిటికీ +1 ఆన్సర్, లెస్ దాన్ 0 అన్నిటికీ -1 ఆన్సర్, 0కి ఎక్సెప్షనల్ కేసు 0. దీన్ని సిగ్నమ్ ఫంక్షన్ అంటాం. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, ఇది కూడా చూడండి అమ్మా. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ నీ డొమైన్ యూ కెన్ టేక్ ఎనీథింగ్, ఆల్ రియల్ నెంబర్స్ డొమైన్ తీసుకోవచ్చు. 0, 0.1, 1, 2, 2.5, 3.6, డొమైన్ కెన్ బి ఎనీథింగ్, బట్ రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంటీజర్. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, యూ టేక్ డొమైన్ వాట్ ఎవర్ యూ వాంట్, డొమైన్ ఏదన్నా తీసుకో. రేంజ్ ఐ అంటే మన z, ఆల్ ఇంటీజర్స్.
నేను ఇన్పుట్ ఏది ఇచ్చినా సరే నా రిజల్ట్ ఆల్వేస్ ఇంటీజర్స్ వస్తుంది. ఓకే, ఇది నేను మీకు ఎలాగో షేర్ చేస్తానన్న పీడిఎఫ్ క్లాస్ అయిన తర్వాత హ్యావ్ ఎన్ ఐడియా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 3.2 ఉందమ్మా. స్టెప్ ఎంత దీనికి? స్టెప్ ఎంత దీనికి? వాట్ ఈస్ స్టెప్ ఎక్స్? 3 కదా. ఒక నెంబర్ లోంచి దాని స్టెప్ పోగా మిగిలింది ఫ్రాక్షనల్ పార్ట్. ఒక నెంబర్ లోంచి స్టెప్ పోగా మిగిలింది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఇది. మీకు లిమిట్స్ లోను ఇంటిగ్రేషన్ లోను చాలా హెల్ప్ అవుతాయి అమ్మాయివి. ఓకేనా? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ అంటే నెంబర్ లోంచి స్టెప్ ఫంక్షన్ తీసేయగా మిగిలిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్. రైట్? సో నువ్వు ఏ ఇన్పుట్ ఇచ్చినా దాని రిజల్ట్ 0, 1 మధ్యలోనే తిరుగుతుంది. ఎందుకంటే నెంబర్ లోంచి ఫ్రాక్షనల్ పార్ట్ తీసేస్తాం కదా మనం. నెంబర్ లోంచి ఫ్రాక్షనల్ పార్ట్ తీసేస్తాం కదా. సో రిజల్ట్ అనేది నాన్న ఆల్వేస్ 0, 1 కి మధ్యలో ఉంటుంది. 0 అవ్వచ్చు, 1 అవ్వదు. ఈ ఒక్క ఫంక్షన్ కి పీరియాడిసిటీ ఇంపార్టెంట్. Periodicity of fractional part function is always 1. Because చూడమ్మా, periodicity దేనికి ఉంటది అంటే కంటిన్యూస్, అంటే సేమ్ రిపిటేషన్ వచ్చే ఫంక్షన్స్ కి 0, 1 సేమ్ 0, 1 0, 1 0, 1 0, 1. సో దాని పీరియాడిసిటీ వచ్చేసరికి 1. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ రేంజ్ వచ్చేసరికి 0 to 1. ఫార్ములా ఏంటమ్మా? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే నెంబర్ లోంచి స్టెప్ తీసేగా వచ్చేది ఫ్రాక్షనల్ పార్ట్. ఓకేనా? నెక్స్ట్, పీరియాడిసిటీ మీద ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది మీకు. పీవైక్యూ బుక్ లో ఎయిదర్ ట్రిగనోమెట్రీలో కనబడుతుంది లేదా ఫంక్షన్స్ లో కనబడుతుంది, కానీ పీరియాడిసిటీ మీద క్వశ్చన్ మాత్రం పక్కాగా వస్తుందమ్మా. ఓకే, సో సైన్, కాస్, సీకెంట్, కొసీకెంట్, సైన్, కాస్, సీకెంట్, కొసీకెంట్, సైన్ క్యూబ్, కాస్ క్యూబ్, సీకెంట్ క్యూబ్, కొసీకెంట్ క్యూబ్, సైన్ పవర్ 5, కాస్ పవర్ 5, సీకెంట్ పవర్ 5, కొసీకెంట్ పవర్ 5. ప్రతి ఆడ్ పవర్స్ కి సైన్, కాస్, సెక్, కొసెక్ ప్రతి ఆడ్ పవర్స్ కి 2 పై నాన్న. సైన్, కాస్, సెక్, కొసెక్ ప్రతి ఈవెన్ పవర్స్ కి పై, అంటే సైన్ స్క్వేర్, సైన్ పవర్ 4, సైన్ పవర్ 6 ప్రతి ఈవెన్ పవర్ కి సైన్, కాస్, సెక్, కొసెక్ పై పీరియడ్. అదే నీకు ఆడ్ పవర్స్ కి 2 పై. టాన్, కాట్ ఈవెన్ అయినా ఆడ్ అయినా పైయే. మాడ్యులస్ ప్రతి ఫంక్షన్ పీరియడ్ పైయే. ఇందా చెప్పా, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ పీరియడ్ పై. ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ కి పీరియడ్ ఉండదు, కాన్స్టెంట్ ఫంక్షన్స్ కి పీరియడ్ ఉండదు. పీరియడ్ ఎగ్జిస్ట్ అయ్యేది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కి, దాంతో పాటు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్స్ కి. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? సైన్ ఎక్స్ 2 పై, కాస్ ఎక్స్ 2 పై, టాన్ ఎక్స్ పై, కాట్ ఎక్స్ పై, సీకెంట్ ఎక్స్ 2 పై, కొసెక్ ఎక్స్ 2 పై. సైన్, కాస్, సెక్, కొసెక్ ఒక జంట 2 పైలు, టాన్, కాట్ 1. మోడ్ తీసుకుంటే అన్నిటికీ పై. ఓకే, దీని మీద క్వశ్చన్ వస్తుంది అమ్మా. దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఏదర్ మీకు పీవైక్యూస్ లో ట్రిగనోమెట్రీలో కనబడుతుంది, లేదంటే ఫంక్షన్స్ లో కనబడుతుంది, క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్స్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి. సి సైన్ ఎక్స్ పీరియడ్ 2 పై. ఓకేనా? సైన్ ఎక్స్ ప్లస్ 2 పీరియడ్ 2 పై. 2 sin x పీరియడ్ 2 పై. నా పీరియడ్ చేంజ్ అవ్వదు అంటిల్ అండ్ అన్లెస్ ఎక్స్ కి ఏదైనా ఎఫెక్ట్ అయితే తప్ప. సైన్ ఎక్స్ పీరియడ్ 2 పై. అదే సైన్ 3x ఉందనుకో, ఎక్స్ కి ఏదైతే మల్టిప్లై అయిందో పీరియడ్ దగ్గర అది డివైడ్ అవుతుంది. ఇది పీరియడ్. సైన్ 5x ఉందనుకో, ఎక్స్ కి ఏదైతే మల్టిప్లై అయిందో అది డివైడ్ అవుతుంది. ఒకవేళ సైన్ x/2 ఉందనుకో, ఎక్స్ కి ఏదైతే డివైడ్ అయిందో అది మల్టిప్లై అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒక ఫంక్షన్ పీరియడ్ టీ, దెన్ ద పీరియడ్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. దీంతో ఏం ఎఫెక్ట్ లేదు, దీంతో ఏం ఎఫెక్ట్ లేదు, దీంతో ఏం ఎఫెక్ట్ లేదు. ఎక్స్ కి ఏదైనా మల్టిప్లై అయితే మాత్రమే అది డివైడ్ అవుతుంది పీరియడ్ లో. ఈ యొక్క సిచ్యుయేషన్ లోనే పీరియడ్ చేంజ్ అవుతుంది, ఇంకెక్కడా నీకు పీరియడ్ చేంజ్ అవ్వదు. ఓకేనా? పీరియడ్ నార్మల్ ఇప్పుడు నువ్వు ఇందాక పాత స్లైడ్ బ్యాక్ స్లైడ్ లో ఏం నేర్చుకున్నావు అంతా అదే పీరియడ్. ఒక్కటే సిచ్యువేషన్ లో చేంజ్ అవుతుంది. ఏంటది? ఎక్స్ కి ఏదైనా మల్టిప్లై అయిందా నెంబర్ పీరియడ్ లో అది డివైడ్ అవుతుంది.
ఓకే, ఇంకొకటి రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి నీ దగ్గర. పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అన్నాడు. నీకు సైన్ ఎక్స్ పీరియడ్ తెలుసు 2π, టాన్ ఎక్స్ పీరియడ్ తెలుసు π. 2π ప్లస్ π 3π. ఫస్ట్ ఆప్షన్ నీ కోసం రెడీగా ఉంటుంది. టూ డిఫరెంట్ ఫంక్షన్స్ నానా. పీరియడ్ ఆఫ్ f of x is t1, పీరియడ్ ఆఫ్ g of x is t2. దెన్ పీరియడ్ ఆఫ్ f of x plus g of x or else f of x minus g of x ఏమైతుంది అంటే LCM ఆఫ్ దోస్ టూ పీరియడ్స్. ప్లస్ చేయొద్దు నాన్న, LCM ఆఫ్ నీకు 2-3 డిఫరెంట్ ఫంక్షన్స్ పీరియడ్స్ ఇస్తే వాటి LCM నీ ఆన్సర్. ఓకేనా? 2-3-4 ఎన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చినా మధ్యలో ప్లస్లు మైనస్లు ఉంటే వాటి యొక్క LCM నీ ఆన్సర్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇది ఏ ఇది ఏంటి అంటే రేషనల్ ఇర్రేషనల్ కి LCM ఉండదమ్మా, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒక రేషనల్ నెంబర్ కి ఒక ఇర్రేషనల్ నెంబర్ కి LCM అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ 1, π వచ్చింది. 1 రేషనల్, π ఇర్రేషనల్. 1 కి π కి LCM π అని రాయొద్దు, నాట్ డిఫైన్డ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ రాంగ్ అయ్యే సిచ్యువేషన్. ఒక రేషనల్ నెంబర్ ఒక ఇర్రేషనల్ నెంబర్ వస్తే నీకు పైలలో ఏదొచ్చినా ఇర్రేషనలే, నెంబర్లు ఏదొచ్చినా రేషనలే. ఒక రేషనల్ కి ఒక ఇర్రేషనల్ కి LCM ఉండదమ్మా, నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో ఒక్కసారి ఇంకా కామెంట్ సెక్షన్ లో ఫాస్ట్ గా నాకు ఆన్సర్స్ కావాలి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదాని యొక్క పీరియడ్ నాకు ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో రావాలి. ఫస్ట్ ఎక్స్ కి ఏదన్నా మల్టిప్లై అయిందా? లేదు, సో పీరియడ్ చేంజ్ అవ్వదు. 2π యాజ్ ఇట్ ఈస్. సెకండ్ దాని పీరియడ్ ఎక్స్ కి 3 మల్టిప్లై అయింది, సో 3 డివైడ్ అవుతుంది. ఎవ్రీవన్ సే ఆన్సర్స్ అలాంగ్ విత్ మీ. నాతో పాటు ఆన్సర్స్ చెప్పండి నాన్న కామెంట్ సెక్షన్ లో. నెక్స్ట్ ఎక్స్ కి ఏమైనా మల్టిప్లై అయిందా? లేదు, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ పీరియడ్ 1. ఇక్కడ చూడండి అమ్మా, ఎక్స్ కి మల్టిప్లై అయింది, సో పీరియడ్ కాస్త 1/2 అయింది. లాగర్థమ్ ఫంక్షన్స్ కి పీరియడ్ లేదు మనకి. సైన్ ఎక్స్ పీరియడ్ 2π, సైన్ 5x పీరియడ్ 2π/5. మరి ఈ రెండింటికి మేడం LCM చేయమన్నారు, ఎలా చేయాలి? ఇలా ఉంటే న్యూమరేటర్స్ LCM బై డినామినేటర్స్ HCF. ఎప్పుడైనా నీకు ఫ్రాక్షన్స్ వస్తే నాన్న న్యూమరేటర్స్ LCM బై డినామినేటర్స్ HCF. ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు న్యూమరేటర్స్ LCM బై డినామినేటర్స్ HCF. న్యూమరేటర్స్ LCM, డినామినేటర్స్ HCF. చిన్నప్పుడు 8th 9th నేర్చుకుంటారు ఈ ప్రాపర్టీ. నెంబర్లు ఉంటే ఓకే, అలా కాకుండా p/q ఫామ్ లో 1/3 2/3 అలా ఉంటే LCM చేయాలి అంటే న్యూమరేటర్స్ యొక్క LCM బై డినామినేటర్స్ HCF రాస్తాం. 2π కి LCM 2π నాన్న అనుకున్నా, యాడ్ చేశారని. యాడ్ చేస్తే ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంటుంది కాదు, రెండు ఉంటే యాడ్ చేసి 4π/5 కాదమ్మా ఆన్సర్. ఆ రెండింటి యొక్క LCM ఆన్సర్ పీరియడ్ లో చెప్తున్నారు. 4/5 ఆల్రెడీ 4π/5 కాదమ్మా ఆన్సర్, 2π నాన్న. అదే రాంగ్ ఆన్సర్. కాన్సెప్ట్ నేర్చుకొని రాంగ్ ఆన్సర్ పెట్టే సిచ్యువేషన్స్ అవే. పీరియడ్ చెప్పండి దీనికి. e⁻log e ఉంటే ఎప్పుడైనా అది sin x, ఇది tan cube x, cosec 3x - 5. ఎవ్రీవన్ LCM ఆఫ్ sin x పీరియడ్ 2π, tan ఏదున్నా సరే π, సీకెంట్ 2π 3 మల్టిప్లై అయింది కాబట్టి 3 డివైడ్ అవుతుంది. ప్లస్లు ఉన్నా మైనస్లు ఉన్నా LCM అమ్మ తీసుకోవాల్సింది. ఓకే, సో న్యూమరేటర్స్ LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై డినామినేటర్స్ HCF. పైకి 2π కి LCM 2π నాన్న. HCF హైయెస్ట్ కామన్ మల్టిపుల్ ఫర్ దీస్ 3. హైయెస్ట్ కామన్ మల్టిపుల్ ఫర్ దీస్ 3 ఏంటి? 1. 2π ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, క్లియర్? అర్థమైందా పీరియడ్ మీద ఎలా చేయాలో క్వశ్చన్స్? రియల్ వాల్యూడ్ ఫంక్షన్ మ్యాపింగ్ ఫ్రమ్ -1, 2 to b డిఫైన్డ్ బై దిస్ ఈజ్ ఎ సర్జెక్షన్. సర్జెక్షన్ అంటే ఏంటి? కోడోమైన్ ఈక్వల్ టు రేంజ్. క్వశ్చన్ లో ఏం అడిగాడంటే బి కనుక్కోమన్నాడు, ఇండైరెక్ట్ గా రేంజ్ కనుక్కోమన్నాడు క్వశ్చన్ కి. ఓకేనా, ఇండైరెక్ట్ గా రేంజ్ కనుక్కోమన్నాడు క్వశ్చన్ కి. క్లియర్?
ఇప్పుడు రేంజ్ -1, -2 -1, 0 to 2 0, 1 చెప్పాలి. f of x equal to 1 minus x. ఎప్పుడు x వాల్యూ -1 కి 1 కి మధ్యలో ఉంటాయి. జనరల్ మాన్యువల్ గా చెప్పచ్చు తెలుసా ఈ క్వశ్చన్. x -1 ఎప్పుడు x వాల్యూ 1 కి 2 కి మధ్యలో ఉంటాయి. ఓకే, ఇది తీసుకోండి అమ్మా. తీసుకొని 1x ఉంది కదా, 1 మైనస్ x తేవాలి. సో 1 మైనస్ x తేవాలి అంటే ఏం చేయాలి, మొత్తాన్ని మైనస్ తో మల్టిప్లై చేయండి. దీనికి చేస్తే మైనస్ తో మల్టిప్లై చేస్తే 1, మైనస్ తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ దాన్, ఓకే 1 యాడ్ చేయాలి. దీన్నే నీట్ గా రాసుకుంటే ఇది దీని ఆన్సర్. ఇక్కడికి వచ్చేసరికి x ఉంది, x -1 కావాలి. సో -1 చేసేసేయండి అన్ని చోట్ల. జీరో కామా 1 0, 2. నాన్న రేంజ్ అంటే యూనియన్ చేయాలమ్మా. 0, 1 0, 2 అంటే ఇక్కడ ఆన్సర్లు ఏమో 0 నుంచి 2 వరకు వస్తున్నాయి, ఇక్కడ ఆన్సర్లు ఏమో 0 నుంచి 1 వరకు వస్తున్నాయి. ఆన్సర్లు ఇవి, డొమైన్లు కాదు, రేంజ్లు ఆన్సర్లు. సో టోటల్ ఆన్సర్లు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తున్నాయి, 0 నుంచి 2 దాకా. మాన్యువల్ క్వశ్చన్ తెలుసా, జస్ట్ నార్మల్ క్వశ్చన్. ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు అంటే, రేంజ్ కదా నీకు కావాల్సింది, ఈ ఇన్పుట్ లో సబ్స్టిట్యూట్ చేయి, అవుట్పుట్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిస్తే నీకు ఆన్సర్ అయిపోయింది. ఫస్ట్ 2 వస్తుందా నీకు ఆన్సర్ లో, 2 వస్తుందా, ఎస్. x ఈక్వల్ టు -1 పెడితే ఆన్సర్ 2 వస్తుంది. 2 వస్తుంది అనగానే ఈ రెండు ఎలిమినేటెడ్, 2 వస్తుంది నీకు ఆన్సర్. ఇప్పుడు -1 ఎక్కడైనా వస్తుందా ఆన్సర్, -1 ఎక్కడైనా ఆన్సర్ వస్తే ఇది, -1 రాకపోతే ఇది. -1 వస్తుందా, ఇక్కడ ఆన్సర్ వచ్చేది 0 to 2 వస్తుంది. ఇక్కడ -1 వచ్చే ఛాన్స్ లేదు. సో -1 వచ్చే ఛాన్స్ లేదు. సో 0 to 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ చూసి బాబోయ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ నాకు సంబంధం లేదనుకుంటారు. రేంజ్ కావాలి నాకు, ఇండైరెక్ట్ రేంజ్ క్వశ్చన్. రేంజ్ కావాలి అంటే ఏంటి, నీకు ఇచ్చిన ఇన్పుట్ లో సబ్స్టిట్యూట్ చేయరా, ఆప్షన్స్ లో ఎక్కడ ఉన్నాయో అవే నీ ఆన్సర్. అండర్స్టూడ్? కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్? ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మ్యామ్ 0 to 1 0 to 2 కదా, 0 to 1 కదా అని. కాదమ్మా, ఆన్సర్లు మీకు కావాల్సింది. ఆన్సర్లలో నేను -1 పెడితే 2 వస్తుంది అంటే నాకు 2 ఖచ్చితంగా ఉండాలి ఆన్సర్ లో. 2 ఉన్న ఆప్షన్స్ ఆ రెండు, 2 అనేది పక్కా ఉండాలి నీకు ఆన్సర్. సో ఈ రెండు వెళ్ళిపోయి ఆ రెండిట్లో డిసైడ్ చేశాం. ఎస్, దెన్ 1 1 on 2. ఫస్ట్ ఇది చూడగానే చెప్పచ్చురా, x² -1 రాసాం కదా బేసిక్ గా, రైట్. x² -1 రాసాం. x ఈక్వల్ టు 0 పెట్టినా నాకు ఆన్సర్ 0, x ఈక్వల్ టు 1 పెట్టినా నాకు ఆన్సర్ 0, x ఈక్వల్ టు మైనస్ పెట్టినా నాకు ఆన్సర్ 0. ఇప్పుడు నీకు 1 1 మినీ 1 కష్టపడే పని లేదు, జనరల్ గా చెప్తున్నా. x లేదా ఇట్లనే ఉంచండి, x ఈక్వల్ టు 0 పెట్టు, 0 పెడితే ఏమైందిరా 0, x ఈక్వల్ టు 1 పెట్టు 0, x ఈక్వల్ టు -1 పెట్టు 0. అంటే మెనీ ఇన్పుట్స్ ఆర్ గివింగ్ 0, మెనీ ఇన్పుట్స్ ఆర్ గివింగ్ 0. సీనా డీనా, మెనీ ఇన్పుట్స్ ఆర్ గివింగ్ 0. వెళ్ళిపోయాయి. లాస్ట్ రెండింటికి రండి. ఇప్పుడు ఆల్ రియల్ నెంబర్స్ వస్తుందా రిజల్ట్, ఏమన్నా మిస్ అవుతున్నాయా? on 2 but not 1 1, neither 1 1 nor on 2. రిజల్ట్ ఆల్ రియల్ నెంబర్స్ వస్తున్నాయా, ఏమన్నా మిస్ అవుతుందా చూసుకుంటాం. x³ - x, అన్ని రియల్ నెంబర్స్ రావచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు మనకి. నేను డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తా, డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. రాన్ నెంబర్ అంటూ లేదు, డిఫరెంట్ ఇన్పుట్స్ కి డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. ఆల్ రియల్ నెంబర్స్ వీ కెన్ గెట్. అంటే నీకు 1 1 అవ్వదు బట్ on 2 అవుతుంది. ఎట్లా చెప్పారు మేము, జస్ట్ మాన్యువల్ గా నాన్న, ఈ నెంబర్, ఈ పర్టిక్యులర్ నెంబర్ నాకు ఆన్సర్ లో రాకూడదు అని ఏం లేదు. నేను 0.1 ఇస్తా, ఒక ఆన్సర్ వచ్చింది, 1 ఇస్తా, ఒక ఆన్సర్ వచ్చింది, 10 ఇస్తా, ఒక ఆన్సర్ వచ్చింది, 1000 ఇస్తా, ఒక ఆన్సర్ వచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తూనే ఉన్నాయి నాకు. అంటే అన్ని ఆన్సర్లు వస్తాయి, ఈ ఆన్సర్ రావద్దు అని ఏం లేదు, రేంజ్ లో అన్ని వస్తూనే ఉన్నాయి నాకు. సో 1 on 2 బట్ నాట్ 1 1. క్లియర్? మాన్యువల్ గా చెప్పేసేచ్చు, నువ్వు మొత్తం ఏదో కష్టపడి చేయక్కర్లేదు. ఇది సర్జెక్షన్. సర్జెక్షన్ అంటే ఏంటి అంటే, రేంజ్ ఆల్ రియల్ నెంబర్స్ అయితే ఏ ఎక్కడ ఉంది అన్నాడు. సో దీని రేంజ్ ఆల్ రియల్ నెంబర్స్ అంట, x² + x + a. దీన్ని y అనుకుంటాం. సేమ్ క్వాడ్రాటిక్, ఈ మోడల్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్కడో చోట వచ్చింది అని చెప్పా మీకు ఇందాక. అటు పంపించేసేయండి.
ఇదే మోడల్ ఐపీలో కూడా ఉంటదమ్మా ఒక క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ కామన్, అది వచ్చేస్తే y మైనస్ 1, ఎక్స్ కామన్ మైనస్ y మైనస్ 1, ay మైనస్ a, b స్క్వేర్ మైనస్ 4ac greater than or equal to 0. a బయట పెడదాం, y minus 1, y minus 1, y minus 1 whole square. a square plus b square plus 2ab. a square plus b square minus 2ab. ఇది మళ్ళీ ఒక ఈక్వేషన్ ఉంది చూడండి, మైనస్ 3ay స్క్వేర్ y స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలి. సో మొత్తంలో మైనస్ కామన్ తీయండి. మరి మైనస్ కామన్ తీస్తే సింబల్ ఏమైతుంది? మైనస్ కామన్ తీస్తే లెస్ దాన్ విల్ బికమ్ గ్రేటర్ దాన్ విల్ బికమ్ లెస్ దాన్. ఒక క్వాడ్రాటిక్ లెస్ దాన్ 0 వచ్చింది మనకి. క్వాడ్రాటిక్ లెస్ దాన్ 0. క్వాడ్రాటిక్ లెస్ దాన్ 0 ఎప్పుడు వస్తుందమ్మా మనకి? ఎవ్రీవన్, క్వాడ్రాటిక్ లెస్ దాన్ 0 రావాలి అంటే మన కండిషన్ ఏంటి? What is the condition that a quadratic will be less than 0? y square into 1 minus 4a, y into 2 plus 8a. సరే, ఒక క్వాడ్రాటిక్ గ్రేటర్ దాన్ 0 రావాలి. కండిషన్ ఏంటమ్మా? ఒక క్వాడ్రాటిక్ అనేది వాడే చెప్తున్నాడు అది గ్రేటర్ దాన్ 0. ఒక క్వాడ్రాటిక్ పాజిటివ్ అంటే గుర్తుపెట్టుకోండి, రూట్స్ ఇమాజినరీ. ఒక క్వాడ్రాటిక్ ఎప్పుడైనా సరే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ వాడు పాజిటివ్ అని చెప్పాడు అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, రూట్స్ అంటే b స్క్వేర్ మైనస్ 4ac ఏదైతే ఉందో అది లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అలాంగ్ విత్ దిస్ a హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ 0. a పాజిటివ్ ఉండి b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 రావాలి. క్వాడ్రాటిక్ పాజిటివ్ 0 అనగానే నీ మైండ్ లో ఈ గ్రాఫ్ రావాలి. ఇది ఎప్పుడు వస్తుందమ్మా? a గ్రేటర్ దాన్ 0, d లెస్ దాన్ 0 అయితే ఈ గ్రాఫ్ వస్తుంది. f of x గ్రేటర్ దాన్ 0 అంటే నీ మైండ్ లోకి ఇది వచ్చేసేయాలి. సో ఇప్పుడు a గ్రేటర్ దాన్ 0, 1 మైనస్ 4a గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 2 కామన్ తీయండి, 4 బయటకు వస్తుంది. ఆన్సర్ చెప్పేసేయాలి. 4 వెళ్ళిపోయింది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2ab. minus 12a square plus a. టూ పోతే 4 కదా ఇక్కడ, 16 క్యాన్సిల్, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, అంటే 12a లెస్ దాన్ 0 అంటే a లెస్ దాన్ 0. a లెస్ దాన్ 0 అంటే ఆన్సర్ ఎంతమ్మా? 8. ఇది 16. a లెస్ దాన్ 0 అంటే ఆన్సర్ ఏంటి మనకి? మైనస్ ఇన్ఫైనైట్ టు 0. ఓకేనా? జనరల్ గా మనకి ఒక 2 రకాలుగా అడుగుతాడమ్మా. ఇక్కడ దాకా చేసి దీని ఆన్సర్ అడుగుతాడు నీకు జనరల్ గా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీకు ఏ అన్నోన్ ఉంది, మళ్ళీ ఇది ఒక క్వాడ్రాటిక్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c క్వాడ్రాటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. క్వాడ్రాటిక్ అంతా గ్రేటర్ దాన్ 0 అంటే b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అవ్వాలి. ఆ కండిషన్ తీసుకుంటే ఏ వాల్యూ వచ్చింది. ఇలా అన్నోన్ ఉంటే ఫస్ట్ b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0, తర్వాత b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేస్తాము. ఓకేనా? ఒకవేళ ఇక్కడ దాకా అడిగితే ఇక్కడ దాకా రేంజ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం అనుకోవచ్చు. అర్థమైందా? ఇది ఏదో ఒక మోడల్ పక్క
పక్కాగా ఎంసెట్ లో వస్తది. షార్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై డడక్. సిగ్నల్ ఫంక్షన్ ఎంత చూసా గుర్తుందా? గుర్తు ఉందా? మైనస్ ఉంది కాబట్టి 1 రాసుకున్నా. సిగ్నల్ ఫంక్షన్ అంటే mod x by x. సిగ్నల్ ఫంక్షన్ అంటే ఇందాక డెఫినేషన్స్ లో చెప్పా గుర్తుందా? mod x by x. ఇప్పుడు క్వశ్చన్ 1 1 on 2 many 1 into ఫస్ట్ నానా ఇది క్యాన్సిల్ చేసుకొని 1 రాసుకోవచ్చు. ఎలా అంటే ఇది పక్కా పాజిటివ్. ఎనీ ఎక్స్పోనెన్షియల్ నువ్వు ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే ఎక్స్పోనెన్షియల్ ఆల్వేస్ పాజిటివ్. పాజిటివ్ సేమ్ నెంబర్, పాజిటివ్ సేమ్ నెంబర్, క్యాన్సిల్ 1. నీకు ఒకవేళ ఇక్కడ ఎక్స్ ఉంటే +1 -1 0 అని కన్ఫ్యూజ్. నీకు ఎనీ ఎక్స్పోనెన్షియల్ ఈస్ పాజిటివ్. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే ఎనీ ఎక్స్పోనెన్షియల్ ఈస్ పాజిటివ్ కాబట్టి నీకు అక్కడ మోడ్ ఉన్నా లేకున్నా ఒకటే మీనింగ్. ఎందుకంటే దీని అవుట్పుట్ ఖచ్చితంగా పాజిటివే. అవుట్పుట్ పాజిటివ్ ఉన్నప్పుడు మోడ్ పెట్టే పని లేదు నీకు. 1. సో ఇది క్యాన్సిల్ చేసి ఇక్కడ నుంచి 1 రాసాను. ఇప్పుడు mod x స్టోరీ. mod x కనబడగానే చెప్పొచ్చు అది 1 1 మెనీ 1. mod x ఫంక్షన్ 1 1 మెనీ 1. ఎవ్రీవన్ ఇన్ కామెంట్ సెక్షన్ mod x 1 1 మెనీ 1. కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి గ్రాఫ్ తెలుసు అనుకుంటా. mod x 1 1 మెనీ 1 నానా మెనీ 1. mod x v కదా గ్రాఫ్, మెనీ 1. సో మెనీ 1 అనగానే ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. మెనీ 1 on 2 అవుతుందా లేదా? క్లియర్ గా చెప్పొచ్చు ఆల్ రియల్ నెంబర్స్ అన్నాడు. కానీ నీకు ఎక్స్పోనెన్షియల్ పాజిటివ్. నువ్వు ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే నువ్వు డెసిమల్స్ లో రావచ్చు, ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. బట్ అక్కడ ఆల్ రియల్ నెంబర్స్ అన్నాడు. అన్ని రియల్ నెంబర్స్ వస్తున్నాయా? నెగిటివ్స్ రావమ్మా. కావాలంటే నువ్వు ఎక్స్ ప్లేస్ లో ఏదైనా పెట్టు, నెగిటివ్స్ రావు, కేవలం పాజిటివ్స్ వస్తాయి ఆన్సర్. సో కేవలం పాజిటివ్స్ వస్తాయి, నెగిటివ్స్ రావు. అంటే కోడమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్. ఎవరైనా సరే 1 1 on 2 టఫ్ అనుకుంటారు కానీ అస్సలు కాదమ్మా. ఐపీఈలో మేబీ కష్టం కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసేయచ్చు. నీకు నచ్చిన నెంబర్ సబ్స్టిట్యూట్ తెలిసిపోతుంది. ఆన్ టూనా ఇంటూనా రేంజ్ నార్మల్ గా చూసుకో, దీని రేంజ్ పాజిటివ్స్ ఆడ అన్ని ఉన్నాయి. సో ఇంటూ ఆన్ టూ కాదు. నెక్స్ట్ mod x నేను 2 -1 ఇస్తా +1 ఇస్తా, ఆన్సర్ సేమ్. 2 డిఫరెంట్ ఇన్పుట్స్ కి సేమ్ అవుట్పుట్ అంటే మెనీ 1. సో neither 1 1 nor on 2. క్లియర్? నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్. అసలు మీకు ఎలా రాయాలో చెప్తా. ఏమన్నాడమ్మా? జీ సర్కిల్ ఎఫ్ కదా అంటే g of f of x. g of f of x అంటే ఏంటి నానా? g of x అంటే ఇది. g of k అంటే x ప్లేస్ లో k పెడతాం. g of 2 అంటే x ప్లేస్ లో 2 పెడతాం. g of 1 అంటే x ప్లేస్ లో 1 పెడతాం. g of 0 అంటే x ప్లేస్ లో 0 పెడతాం. g of some function x ప్లేస్ లో ఈ ఫంక్షన్ రాసేసేయండి. ఎవ్రీవన్ వన్స్ గివ్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అర్థమైందా? కన్ఫర్మేషన్ ఇవ్వండి కామెంట్ సెక్షన్. అర్థమైందా? ఏమన్నాడమ్మా? g of f of x రాసా. ఇప్పుడు g of x అంటే ఇది. ఇప్పుడు g of 2x - 3 అంటే x ప్లేస్ లో 2x - 3 పెడతా. క్వశ్చన్ లో ఏమన్నాడు? లీస్ట్ వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్. నానా ఇది స్క్వేర్, ఇది స్క్వేర్. సో నువ్వు ఎంత ఇచ్చినా సరే ఇది పాజిటివ్. మహా అయితే 0 అవుతుంది, మహా అయితే 0 పాజిటివ్. ఒకవేళ ఇది 0 అయిందంటే లీస్ట్ వాల్యూ ఎంతమ్మా? -2. నీకు కావాలంటే ఏ ఇన్పుట్ అయినా చెక్ చేసుకోండి అమ్మా. దీని లీస్ట్ వాల్యూ -2 మాత్రమే. ఎందుకంటే ఇక్కడ నీకు హోల్ స్క్వేర్ కదా ఇది. సో నువ్వు x ప్లేస్ లో 1 పెట్టు, 2 3 4 5 6 మైనస్ వచ్చినా హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్, ఆన్సర్లు పెరిగిపోతాయి. దీని లీస్ట్ వాల్యూ ఎంత? ఒక హోల్ స్క్వేర్ కి లీస్ట్ వాల్యూ ఎంతమ్మా? ఒక హోల్ స్క్వేర్ లీస్ట్ వాల్యూ 0నే. లీస్ట్ వాల్యూ x = 3/2 పెడితే 0నే లీస్ట్ వాల్యూ. సో ఇది లీస్ట్ 0 అయినప్పుడు 0 -2 5 × 0 0 -2నే కదా నీకు లీస్ట్ వాల్యూ. ఎందుకంటే నీకు మొత్తం ఆన్సర్ పోయే ఛాన్స్ లేదు. మాక్సిమం ఇది 0కే పోతుంది, అంతకు మించి ఎక్కడికి పోదు. ఇది 0 అంటే లీస్ట్ వాల్యూ ఎంత? -2. ఈ మోడల్ క్వశ్చన్స్ అమ్మా ఏదర్ లిమిట్స్ లో వస్తుంది, లేదా డిఫరెన్షియేషన్ లో వస్తుంది, లేదా ఇంటిగ్రేషన్ లో వస్తుంది, లేదా ఫంక్షన్స్ లో వస్తుంది. కానీ ఎంసెట్ లో ప్రతి చోట ఈ మోడల్ క్వశ్చన్ అనేది పక్కాగా వస్తుంది. ఇలా రాగానే ఏం చేయాలో మీకు తెలుసా? ఎనీ ఐడియా?
దీన్ని 2/x -1 రాసుకున్నాం. సో బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇలాంటివి వచ్చింది అంటే ఎప్పుడు కూడా సేమ్ మెథడ్, ఎప్పుడు ఆల్వేస్ సేమ్ మెథడ్. నీ ఎజెండా f(x) కనుక్కోవడం. ఓకే, సో టేక్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. ఇది నీకు ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 వాడిచ్చాడు, ఈక్వేషన్ 1 వాడిచ్చాడు. ఇప్పుడు నీ టార్గెట్ ఏంటంటే ఈక్వేషన్ 2 కనుక్కోవడం. ఈక్వేషన్ 1 వాడిచ్చాడు, నీ టార్గెట్ ఈక్వేషన్ 2 కనుక్కోవడం. ఎలా కనుక్కుంటారు అంటే x ప్లేస్ లో 1/x పెట్టి కొత్త ఈక్వేషన్ నువ్వు క్రియేట్ చేయి. ఫంక్షన్స్ కదా, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫంక్షన్స్ కదా, x ప్లేస్ లో ఏమన్నా పెట్టచ్చు. సో x ప్లేస్ లో 1/x పెడతా నేను. x ప్లేస్ లో 1/x, 1/x ప్లేస్ లో x కదా. ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ ని నేను కనిపెట్టా. ఫస్ట్ ఈక్వేషన్ వాడిచ్చాడు, సెకండ్ ఈక్వేషన్ ని మనం క్రియేట్ చేసాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ మోడల్స్ ఫంక్షన్స్ లో వస్తాయి, లిమిట్స్ లో వస్తాయి, డిఫరెన్షియేషన్ లో వస్తాయి, ఇంటిగ్రేషన్ లో వస్తాయి. బాగా ఇంపార్టెంట్ నాన్న ఇది. ఓకేనా. సో f(x) వాడిచ్చాడు, f(1/x) నేను కనిపెట్టా. ఓకే, ఇప్పుడు నీ టార్గెట్ ఏంటంటే ఈ రెండు ఈక్వేషన్స్ ని సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేయాలి అంటే f(1/x) క్యాన్సిల్ అయిపోవాలి, f(x) మిగలాలి. ఎట్లా చేస్తాం? ఫస్ట్ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ని 4 తో మల్టిప్లై చేద్దాం. ఇది ముందు రాస్తా, 4 తో మల్టిప్లై చేసి. అర్థమైందా? ఫస్ట్ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేసా, సెకండ్ ఈక్వేషన్ ని 4 తో మల్టిప్లై చేసా. సచ్ దట్ క్యాన్సిల్ -7 times of f(x) equal to 6/x minus 8x. 8 లోంచి 3 పోతే 5. ఓకే రైట్. దీన్ని తీసుకురండి. ఏమడిగాడు? f(3). x ప్లేస్ లో 3 పెట్టడమ్మా, ఆన్సర్ వచ్చేస్తుంది. f(3). ఆన్సర్ ఎంత? 24. ఏమరా క్యాన్సిల్ అవ్వట్లేదు? Why it is not getting cancelled? 4 4s are 16, 4 3s are 12, 4 2s are 8. ఇది 4, this is 4. త్రీ ఉందా? సో 3 is your answer. Okay, D is your answer. Understood? Clear? ఈ మోడల్ చాలా 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 ఇంపార్టెంట్ అన్న. ఒకటే, నీకు ఇలాంటి క్వశ్చన్ కనపడగానే గుర్తు రావాలి, x ని 1/x ని రీప్లేస్ చేయాలి. ఈక్వేషన్ 1 ఇచ్చింది, రెండో ఈక్వేషన్ మనం కనిపెట్టాలి. ఎలా అంటే LHS లోను RHS లోను x ని 1/x ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసామా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది. ట్రిక్ ఎంతమంది తెలుసురా? ట్రిక్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చెప్పేస్తారు. f of and 32 times అంట. అసలు ఫస్ట్ f of x కనుక్కుందాం. f of x కనుక్కుంటే ఎంత? x ప్లేస్ లో మళ్ళీ మొత్తం అంతా రాస్తాం. 2x - 3/3x - 2. దీని ట్రిక్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చెప్పండమ్మా. 3 into 2x - 3/3x - 2. 2 2s are 4, 2 3s are 6, minus 3 3s are 9, 3 2s are 6. By 3x - 2, 3x - 2 cancel అయిపోయింది. 6x - 6 minus 6x, 2 2s are 4.
5 మిగిలిందా అదే 2 into 2x minus 3 by 3x minus 2. 3 into 2x minus 3 by 3x minus 2. 2 2s are 4. 3 2s are 6. 3 3s are 9. 3 2s are 6 correct. By 3 2s are 6. 3 3s are 9. 9 correct. So ఏం మిగిలిందమ్మా minus 5x by minus 5. Cancel x వచ్చింది. సో f of x వచ్చింది రైట్. సో ఒకవేళ నేను f of x తీసుకుంటే మళ్ళీ x ప్లేస్ లో 2x minus 3 by 3x minus 2 అంటే దీనికి ఆడ్లు తీసుకుంటే f of x వస్తుంది, ఈవెన్ తీసుకుంటే x వస్తుంది. 2 తీసుకున్నా, 2 f'లు తీసుకున్నా x వచ్చింది, 3 f'లు తీసుకున్నా f of x వచ్చింది, ఒక f of x, 2 f'లు x వచ్చింది, 3 f'లు తీసుకుంటే మళ్ళీ f of x వచ్చింది. సో నాకు ఈవెన్ అడిగాడు ఇది ఆన్సర్. ఒకవేళ నాకు 31 33 ఆడ్లు అడిగితే ఇది అయ్యేది ఆన్సర్. ఓకే, ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ చూడగానే ఆల్వేస్ లాజిక్ ఫాలో అవుతాం నాన్న. 2 కనుక్కోండి ఆన్సర్ వచ్చేసింది, పక్కాగా ఆన్సర్ వచ్చేసింది. ఒక 2 కనుక్కున్నారా యు విల్ గెట్ ద ఆన్సర్ రైట్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఈజియెస్ట్ క్వశ్చన్, డూ ఇట్ అలాంగ్ విత్ మీ. f of g of pi by 12 అడిగాడు. f of g of pi by 12 ఎంతమ్మా? కొంతమంది ఫంక్షన్ కనుక్కొని రాస్తారు, కొంతమంది డైరెక్ట్ గా రాస్తారు. ఎలా రాసినా కరెక్టే. x ప్లేస్ లో pi by 12 పెడతాం. sin pi by 6 అంటే sin 30 1/2. g of pi by 12 అంటే ఎంత వచ్చింది? 1/2. మరి f of 1/2 అంటే ఎంత? ఆప్షన్ చూడగానే ఆన్సర్ కనబడిపోయింది మీకు. రైట్, క్లియర్. కొంతమంది g of f of x కనుక్కొని లాస్ట్ లో x ప్లేస్ లో pi by 12 పెడతారు. అలా అన్నా చేయొచ్చు, ఎక్కడికక్కడన్నా సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చమ్మా. ఫస్ట్ నాకు g of pi by 12 కావాలి. సో g of pi by 12 కనుక్కున్నా, ఆన్సర్ వచ్చింది. g of pi by 12 అంటే 1/2 వచ్చింది. f of 1/2 ఆన్సర్. అర్థమైందా? అండర్స్టూడ్? సో ఫంక్షన్స్ లో మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే చాలు. ఫంక్షన్స్ వదిలిపెడతా నా థాట్ అక్కర్లేదు, రా కొంచెం ట్రై చేస్తే ట్రస్ట్ మీ ఫంక్షన్స్ త్వరగా వస్తాయి. స్పెషల్ గా మీకు ఇందాక చెప్పే గుర్తుందా, ఆప్షన్స్ లో డొమైన్ అండ్ రేంజ్ క్వశ్చన్స్ లో చాలా వరకు క్వశ్చన్స్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసేయచ్చు. సో ఫంక్షన్స్ కంప్లీట్ వదిలిపెట్టకండి అమ్మా, కండిషన్స్ నేర్చుకోండి. ఆప్షన్స్ నీట్ గా ఉన్నాయా, ఆప్షన్ వెరిఫికేషన్ చేసేయండి, ఆన్సర్ వచ్చింది. ఆప్షన్స్ కాంప్లికేటెడ్ ఉన్నాయి, మొత్తం చేస్తేనే ఆన్సర్ వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వదిలిపెట్టండి. కానీ ఆప్షన్స్ ఈజీగా ఉన్నవి బాగా చేసేసేయచ్చు అమ్మా. సో నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. ఒక్కసారి నేర్చుకోండి ఫంక్షన్స్, ఇట్ విల్ బి ఈజీ. అండ్ ఆ స్టెప్ ఫంక్షన్, మోడ్ ఫంక్షన్, క్యాలిక్యులస్ మొత్తం అంతా వస్తూనే ఉంటాయిరా. సో వాటి ప్రాపర్టీస్ నేర్చుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు 2 థింగ్స్ రానా. ఈ పీడిఎఫ్ అనేది మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ అయి ఉంటుంది. ఓకే, దాంతో పాటు ఇంకో పీడిఎఫ్ కూడా మీకు పిన్ చేపిస్తా. ఏంటి అంటే అలాంగ్ విత్ దిస్ ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేపిస్తా, ఈ సెషన్ పీడిఎఫ్ పిన్ చేపిస్తా. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మీ నోట్స్ లో నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాడ్ చేపిస్తానన్నా, ప్రాక్టీస్ దోస్ క్వశ్చన్స్. ఓకే, క్లియర్ ఎవ్రీవన్?